खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। శృతి విప్రతిపన్న. శృతి వల్ల నువ్వు నానా విధాలుగా విని ఉన్నావు అర్జున. శృతి చాలా చెప్పింది. అంటే ఏం చెప్పింది అంటే, శృతి ఏం చెప్పిందో మనకు తెలియదు, మనమేం వేదం చదువుకోలేదు కదా. పెద్దవాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు అంటే దేవుడు పైన ఉన్నాడు అని చెప్పారు. దేవుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి మనం కూడా దేవుడు ఉన్నాడు అనే నమ్ముకున్నాం. దేవుడు ఉన్నాడు అనడానికి మాకు కూడా ఏం అభ్యంతరం లేదు. ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడన్నా ఒక లొకేషన్లో ఉన్నాడా? ఇప్పుడు మన ఇంట్లో అయితే దేవుడు కొడతాడబ్బా జేజ అని చెప్తే దేవుడు గదిలో ఉన్న దేవుడు మాత్రమే కొడతాడు. ఏదైనా తప్పు చేస్తే పిల్లలకి దేవుడు కొడతాడు అని చెప్తారు కదా, దేవుడి కోపం వస్తుంది. అట్లా దేవుడు ఒక చోట ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే అంతటా ఉన్న దేవుణ్ణి ఒక చోట ఉన్నాడు అని చెప్పారు మనకు ఇప్పటి వరకు. వేదమే చెప్పింది వైకుంఠంలో ఉన్నాడు, అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధములో వాడు ఎక్కడో ఉన్నాడు అని. ఆ మూల సౌధం ఎక్కడో మనం వెతుక్కొని వెళ్ళాలి. నిజంగా పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే అఖండ మండలాకారంగా ఉన్నాడు, గుండ్రగా ఉన్నాడు. వాడికి ఆకారం లేదు అని. సున్నలాగా ఉన్నాడు అని ఎందుకంటున్నారంటే, సున్న ఎక్కడ మొదలు పెడతామో సున్న మనం పూర్తి అయ్యేది కూడా అక్కడే పూర్తి అవ్వాలి. దానికి ఆద్యంతాలు లేవు. ఆద్యంతాలు లేవు అని చెప్పడానికి దేవుడు సున్నలాగా ఉన్నాడన్నారు. కానీ దేవుడు సున్నా కాదు, అసలు వాడికి ఆకారం లేదు. సున్నా అని ఎందుకన్నారంటే, సున్నా అంటే ఒక డాట్, దాని పక్కన ఇంకొక డాట్, దాని పక్కన ఇంకొక డాట్, అంత సున్నా అంతా చుక్కలు. ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క. ప్రతి చుక్క 360 డిగ్రీల పరిధి కలిగి ఉంటుంది. చుక్కకు చుట్టువైపున 360 డిగ్రీలు. ఈ చుక్క గొప్పదే, ఈ చుక్క గొప్పదే అంటే రెండు చుక్కలు సమానమే. అసలు రెండు చుక్కలు లేవు, ఒక చుక్కే కదా. ఎందుకని అంటే ఇక్కడో చుక్క ఇక్కడో చుక్క ఉందిరా. ఈ చుక్క కేంద్రంగా తీసుకున్నాను అనుకో, ఆ చుక్క ఈ చుక్కలోకి వచ్చేస్తుంది. ఆ చుక్క కేంద్రంగా తీసుకున్నాను అనుకో, ఈ చుక్క ఆ చుక్కలోకే వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కలిసి ఒకటే అవుతుంది. అఖండ మండలాకారం అంటే అది. మండలమైన ఆకారము అంటే గుండ్రగా ఉన్నటువంటి ఆకారము. వ్యాప్తం ఏన చర అచరం. ఇప్పుడు చూడండి, ఒక లైట్ వేసామంటే లైట్ కాంతి ఈ గదంతా వ్యాపించింది. లైట్ కాంతులు రెండుగా ఒకటే కాంతి. గది ఆకారం ఎట్లా ఉందో అట్లా ఆకారం వ్యాపించింది కాంతి. గది స్క్వేర్ లాగా ఉంటే స్క్వేర్ అవుతుంది, గది రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్గా అవుతుంది. గది ఎల్ షేప్లో ఉంటే లైట్ వేయగానే మొత్తం అంతటా వ్యాపిస్తుంది.
ఒక కాంతి వ్యాపించి అనేకమైన వస్తువులను నీకు చూపెడుతుంది. ఒక వస్తువుని కాదు, అనేకమైన వస్తువులను చూపెడుతోంది. అంటే చూపెడుతోందంటే ఏమైందంటే ఈ కాంతి ఆ వస్తువు మీద ప్రసరించింది. ఒక వస్తువు మీద కాదు, అన్ని వస్తువుల మీద ఏకకాలంలో వాటిని అన్నిటినీ ఎలివేట్ చేసింది ఆ కాంతి. అంటే వాటిని పైకి తీసుకొచ్చింది. తాను లేదా అంటే తాను కూడా అక్కడే ఉంది. ఆ కాంతి వంటి వాడు పరమాత్మ. ఈ వస్తువులన్నీ మనమందరం చరాచరం. ఈ గదిలో ఉన్న మిమ్మల్ని కనిపించేటట్టు చేస్తోంది నాకు కాంతి. ఈ గదిలో ఉన్న టేబుళ్ళు, కుర్చీలు, బల్లలు ఇవన్నీ కూడా నాకు కనిపించేట్టు చేస్తోంది. ఒక కాంతే, 2 కాంతుల, 4 కాంతుల? చరాన్ని కనిపింపజేసేది ఒక కాంతి, మనుషుల్ని కనిపింపజేసేది ఒక కాంతినా? కాదు. ఒకే కాంతి అందరి మీద ప్రసరించి నాకు కనపడేట్టుగా చేస్తోంది. అది లైట్ కాంతే నీ జ్ఞానం అని అనుకుంటే, నీ జ్ఞానం అన్నిటి మీద ప్రసరిస్తోంది. చర అచరం తత్పదం దర్శితం ఏన. ఆ పదము నాకు చూపించడానికి గురుదేవా నీకు నమస్కారం చేస్తున్నా. ఆ పదం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు నీ దగ్గరుంది. నువ్వు చూస్తున్నది అదే. నీ జ్ఞానంతో నీకు ఆ వస్తువు కనిపించిందా? టేబుల్ కనిపించిందా అన్నాను. ఈ అమ్మాయి కనిపించిందా అన్నాను. నీకు ఈ అమ్మాయి కనిపించింది, టేబుల్ కనిపించింది. అంటే నీ కాంతి ఆ అమ్మాయి చుట్టూ ప్రసరించింది. అందులో ఉన్న ఆ అమ్మాయి అనే నామరూప క్రియలు ఎలివేట్ అయ్యి నీకు ఆ అమ్మాయి కనిపించింది. ఆ టేబుల్ మీద కూడా సేమ్ అట్లాగే. అది చరము మీద అచరము మీద కూడా అలాగే పడుతోంది ఆ కాంతి. తాను కనపడకుండా తనే కనపడుతోంది, కానీ నీ భావనలో తాను కనపడటం లేదు, ఆ వస్తువు కనపడుతోంది అని చేస్తున్నది. తత్పదం దర్శితం. అందులో ఇప్పుడు తత్ ఏది, త్వం ఏది? త్వం ఆ వస్తువు, తత్ ఆ కాంతి. తత్పదం దర్శితం ఏన. ఆ తత్పదాన్ని నాకు చూపించడానికి గురుదేవా నీకు నమస్కారం చేస్తున్నా. అంటే నాకు అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు పరమాత్మని అంతటా చూడమంటాం ఏమిటి? ఇప్పుడు అక్కడ కనపడ్డా లేదా? దీని మీదనే మీరు ఆలోచన చేస్తూ ఉండొచ్చు కదా. నా కళ్ళల్లో నుంచి వెళ్ళినటువంటి నా జ్ఞానం ఆ టీవీ మీద ప్రసరించి ఆ టీవీని కనపడేటట్టుగా చేస్తున్నది. నా జ్ఞానం లేకపోతే ఆ టీవీకి కనపడే శక్తి లేదు. అంటే నా జ్ఞానం దాన్ని అంతా ఆవరించి ఆ జ్ఞానం కనపడటం లేదు, టీవీ కనపడుతుంది. తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఇది సుసుఖం కాదా అర్జున? ఇది కష్టమా? కొంచెం ఆలోచించి చూడు నాయన. అంతకంటే ఏం లేదు. భగవంతుడిని నీకు ఇక్కడే చూపిస్తా. అయితే భగవంతుడు ఎవరో నీకు తెలిస్తేనే చూపిస్తా. భగవంతుడు కేవలం జ్ఞానస్వరూపుడు. అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టుగా 4 చేతులు పెట్టుకుని, శంఖచక్రాలు పెట్టుకుని, కిరీటాలు పెట్టుకుని, నామరూపాలు, నీ నామరూపాలు వాడికి అంటగట్టాడు. వాడెవడో శిల్పి, వాడెవడో చిత్రకారుడు, వాడి నామరూపాలను భగవంతుడికి అడ్డగట్టాడు. మరి వాళ్ళలాగా కాకుండా వీడి ఇంకా కాస్త గొప్పగా ఉండాలి అని అంటే వాడికి కొంచెం వీడికంటే ఎక్స్ట్రాలు ఏవో వెయ్యాలి. అంతేగాని ఎప్పుడు పీతాంబరం కట్టుకుని, ఎప్పుడు ఒంటి నిండా నగలు పెట్టుకుని, ఈ చేతిలో శంఖం ఈ చేతిలో చక్రం పట్టుకుంటే 2 చేతులు ఆక్యుపైడ్. నిన్ను కాపాడాలంటే, నిన్ను కనీసం ఎత్తాలంటే కూడా వాడికి చెయ్యి కావాలి కదా. మరి ఒక చేతిలో పువ్వు కదా. మరి అట్లాంటి దేవుడు నిన్నేం కాపాడతాడురా? వాడే చేతుల్లో అన్నీ పెట్టుకొని కూర్చుంటే. ఖాళీ చేతులు వాడైతే నిన్ను కాపాడుతాడు. వీడు నిన్ను కాపాడుతాడు. వీడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అర్జున, శృతి చెప్పిన పదాలు నీ డేటాబేస్లో వేరే విధంగా రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటినన్నీ ముందు తుడిచి, లేకపోతే నీకు తెలియదు. నీకు ఇంతకుముందు ఏమేమి తెలుసో వాటినన్నీ ముందు తుడిచేసే. ఈ తుడిచేసేదాన్ని అభ్యాసం. అది నువ్వు ప్రాక్టీస్ చేయి, లేకపోతే నీకు రాదు.
కొత్తవి దాంట్లో చేరకుండా వైరాగ్యం. నీకు కావాల్సింది ఏమిటి? అభ్యాసం, వైరాగ్యం. ఈ రెండే కావాలి. అంతేగాని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, ఇంకేదో చేయక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. ఎందుకు అభ్యాసం చెయ్యాలి అంటే ఇది ఒకసారి ఆలోచిస్తే వచ్చేది కాదు అర్జున. పదే పదే నువ్వు ఆలోచించు, అప్పుడు నీకు ఇది సొంతం అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు అర్జున. నిశ్చల, అచల అని 2 పదాలు ఉన్నాయి. నిశ్చల అంటే కదలకుండా ఉండేది, అచల అంటే దేనితో కదలించినా కదలంది. ఒకటి నిశ్చల, దానికై అది కదలదు. ఒకటి అచల, ఇంకోటి వేస్తే కూడా కదలదు. అట్లాంటి వాడు పరమాత్మ. అట్లాంటి వాడివి నువ్వు కావాలి. ఎట్లా కావాలి? నీ జ్ఞానం అనేది ఒక సముద్రంలాగా అనుకో. కాసేపు నీ జ్ఞానం ఒక సముద్రం. ఆ సముద్రంలో మధ్యలో నిస్తరంగం, ఎక్కడా అలలు లేవు. అట్లా ఈ జగత్తు, నామరూప క్రియలు అనేటువంటి జగత్తు ఎక్కడా లేదు. ఎక్కడా? నీలో, నీ జ్ఞానంలో లేవు. జ్ఞానంలో జ్ఞేయ పదార్థం లేదు. ముందు జ్ఞానమే ఉంది. జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపం, జ్ఞేయం అంటే ఆయనకు వ్యతిరేకంగా కనిపించేది. జ్ఞేయం కనిపిస్తుంది, జ్ఞానం కనిపించదు. జ్ఞేయం అంటే ఈ కనపడుతున్న చరాచరమైన పదార్థాలన్నీ జ్ఞేయాలి. అప్పుడు జ్ఞానం ఏమవుతుంది? జ్ఞాతగా మారుతుంది. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అని చెప్పుకున్నాం కదా, అట్లా. ఏమ్మా, ఈ అలలు నామరూప క్రియలే అలలు. నామము, రూపము, క్రియ అనేటువంటివి 3 ఆకారం ధరించినటువంటి రూపాలు. వాటిని అలలుగా చెప్పుకో కాసేపు. ఎందుకంటే సముద్ర జలమే తరంగమైంది, సముద్ర జలమే బుడగైంది, సముద్ర జలమే ఫేనమైంది. ఫేనం అంటే నురుగు కదా. సముద్ర జలమే చక్రవాతమైంది, వర్ల్పూల్, సుడిగుండం. అవన్నీ జలమే. మరి జలము జలంగా ఉండకుండా ఈ రూపాలన్నీ ఎందుకు ధరించింది అంటే, ఒకచోట గాలి ప్రెషర్గా ఎక్కువగా వచ్చింది, ఒకచోట గాలి సుడిగుండంగా వచ్చింది, ఒకచోట గాలి ఆ నీళ్లలో దూరి చిన్న బబుల్లాగా కనిపిస్తోంది. బబుల్ అంటే బుడగలాగా కనిపిస్తోంది కదా. గాలి పోతే అంటే ఒక బుడగ. మా గురుదేవులు మాకేం చెప్పారంటే, నాయన బకెట్లో నీళ్లు పోసి ఇంత సర్ఫ్ వేయండి, ఒకసారి గిల కొట్టండి, ఇన్ని బుడగలు వస్తాయి. బుడగగా నీటి లేయరే కదా బుడగ నీకు కనపడుతోంది. దాని లోపల ఏముంది? గాలి ఉంది. ఎప్పుడైతే గాలి లోపలికి ప్రవేశించి నీరు లేయర్గా కనిపిస్తోందో, ఆ లేయర్ మీద సూర్యకిరణాలు పడి నీకు 7 రంగులు కనపడుతున్నాయి. బకెట్లో సర్ఫ్ వేసే సర్ఫ్ నీళ్లలో రంగులు వచ్చినాయి. నీళ్లలో రంగులు ఉన్నాయా? నీళ్లలోకి గాలి చేరడం వల్ల నీళ్లు ఒక ఆకృతి ధరించినట్టు నీకు కనపడి, ఆ ఆకృతి మీద నీ భ్రమవశాత్తు రంగులు కనపడుతున్నాయి. రంగులు కనపడుతున్నాయా లేదా? నిజంగా అక్కడ రంగులు లేవు. ఎరుపు, ఆకుపచ్చ అందులో లేవు. నీళ్లు బుడగగా మారడం అనేది లేదు. ఎందుకు మారింది నీళ్లు బుడగగా? అడుగున గాలి ప్రవేశించింది. నీళ్లల్లో గాలి ప్రవేశిస్తే అక్కడక్కడే దాంట్లోనే ప్రవేశించింది. ఎక్కడి నుంచో రాలే, అక్కడే వచ్చింది. అందుకనే నామరూపాలు కనపడుతున్నాయి. అంటే పరమాత్మలో వాసన ఎప్పుడైతే ప్రవేశించిందో అది ఆ వాసనే ప్రెషర్. ఆ వాసన తత్సృష్టువా, దాన్ని సృష్టించింది. ఎవరిని? అలను. సముద్రం అలను సృష్టించింది. సృష్టించింది అంటే యాక్చువల్గా లేదు, కల్పించబడింది. కల్పించిన కాలంలో కూడా అది నీరుగానే ఉంది కదా. తర్వాత తత్సృష్టువా తదేవ అనుప్రావిశత్, తానే అందులో ప్రవేశించింది. అంటే అక్కడ బుడగలో నీరే ఉంది, బుడగలో ఇంకో అన్య పదార్థం వచ్చి చేరలే. అయితే నీరే ఉంటే సముద్రంలాగా ఉండకుండా బుడగలాగా ఎందుకుందంటే
నీరుగాక గాలి కూడా చేరింది. ఈ గాలి ఎవరు అంటే వాసన. ఏమిటి ఈ వాసన అంటే, నేను ఫలానా కోతిలాగా ఉంటే ఎట్లా ఉంటాను అని ఒకడు అనుకున్నాడు. ఇప్పుడు కోతి రూపాన్ని వాడి శరీరంలో నుంచే వచ్చి నామరూపాలుగా కోతిలాగా కనపడాలి, అందులో కూడా వాడు ఉండాలి. అట్లా తత్సృష్ట్వా దాన్ని సృష్టించుకుని తదేవ అనుప్రావిశత్ దాంట్లో తానే ప్రవేశించాడు, ఇంకోళ్ళు ఎవరో ప్రవేశించలే. మళ్ళీ దాంట్లో నుంచి తను ఉపసంహరించుకున్నాడు. కుమ్మరివాడు కానీ కంసలివాడు కానీ కుండ తయారు చేస్తే అందులో వాళ్ళు ఉండరు. అర్థమైందా? కుమ్మరివాడు కానీ కంసలివాడు కానీ కుండను కానీ నగను కానీ తయారు చేసినప్పుడు ఆ నగలో తానుండడు. ఒకటి ఉపాదానము, ఒకటి నిమిత్తము అని రెండు కారణాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఉపాదానము తానే, నిమిత్తము కూడా తానే. అందుకే తత్సృష్టి తానే సృష్టించాడు, తదేవ అనుప్రావిశత అందులో తానే చేరాడు. బంగారు నగలో కంసలి వాడు చేరలే, వాడు వేరుగా ఉంటాడు. అట్లా వేరుగా ఈశ్వరుడు వేరే ఉండి ఈ ప్రపంచాన్ని సృష్టించలే, ప్రపంచాన్ని సృష్టించి అందులో తనే ప్రవేశించాడు. అంటే సముద్రము అలను సృష్టించి అలలో ఆ సముద్రపు నీరే ప్రవేశించింది కదా, లేకపోతే అది నిశ్చల, అది కదలిక లేకుండా ఉండేది. ఇది తెలుసుకోవడానికి నీకు అభ్యాసం కావాలి అర్జున, అభ్యాసం కావాలి. ఎందుకంటే నీలోకి ఏ ఏ వాసనలు ప్రవేశిస్తున్నాయో, బాగానే ఉండేది, నీలోకి ఏ ఏ వాసనలు ప్రవేశిస్తున్నాయో, ఏ ఆలోచనగా రూపం ధరిస్తోందో నువ్వు గ్రహించగలవు, నేను గ్రహించలేను. నీకు వచ్చిన ఆలోచన ఎట్లా కనుక్కోవాలో కూడా చెప్తున్నాడు. ఒరే నాయన, నీ చేతిలోకి ఏదైనా ఒక కొత్త వింత వస్తువు చేతిలోకి వచ్చింది, ఏ అంగడి వాడన్నా ఇచ్చాడో నీ చేతిలోకి వచ్చిందో, మొత్తాన్ని నీ చేతిలో ఒక కొత్త వస్తువు వచ్చింది. నీ మనస్సు వెంటనే ఎవరి మీదికి వెళుతోంది, ఆ వస్తువు ఎవరికి ఇవ్వాలని వెళ్తోంది. అంటే ఈ వస్తువు నీకు ఎవరికి ఇవ్వాలని వెళుతోందో వాళ్ళ మీద నీకు వాసన ఉందన్నమాట. అది కనుక్కోవడానికే కదా శ్రీకృష్ణుడికి పారిజాతం పువ్వుని తీసుకొచ్చి నారదుడు ఇచ్చాడు, ఒక పువ్వు ఇచ్చాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఇక్కడ సత్యభామ ఇంట్లో ఉన్నాడు, పోన్లే ఆ పువ్వు ఇచ్చాడు అని సత్యభామకి ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. ఆయన మనస్సులో రుక్మిణి మెదిలింది, ఆమెకి తీసుకుపోయి ఇచ్చాడు ఈ పువ్వును. కాస్త ఈమెకు కోపం వచ్చింది. అందుకని నువ్వు ఆలోచించుకోవడానికి చెప్తున్నాడు ఈ సలహా. ఒరే నాయన, నీ మనస్సు ఎప్పుడు ఆలోచన రూపం ధరిస్తుందో నువ్వు ఆలోచించు. అది ఆలోచనకు వెళ్ళగానే, ఓహో ఇది అల బయలుదేరింది, సముద్రం నిశ్చలంగా లేదు, సముద్రాన్ని నిశ్చలంగా పెట్టాలంటే అలను ముందు కట్ చేయాలి కదా, ఆ గాలిని లాగేస్తే అలబోతుంది. ఇది అభ్యాసం చెయ్యాలి, లేకపోతే దానికి అది రాదు. గురువు చెప్తాడే కానీ అభ్యాసం చేయాల్సింది నువ్వే కదరా కదా. ఇక వైరాగ్యం ఏమిటి అంటే అచల అంటున్నాడు. ఏమిచ్చినా నువ్వు చెల్లించకూడదు. ఇది ఇంకొకటి, నిన్న రెండు వేరే వేరే అని చెప్పినా మీరు దాన్ని కన్ఫ్యూజన్ అయ్యి సముద్రానికే అది అప్లై చేసుకున్నారు. కాదు, నేను రెండవది కొలను చెప్పాను మీకు. కొలంలో నీళ్లు ఉంటాయి, ఒక చిన్న రాయి విసిరితే దాంట్లో నుంచి అలలు వస్తాయి. నేను రెండు చెప్పా కదా, అలలు వస్తాయి. ఇది బయటి నుంచి వచ్చిన దానివల్ల మీకు అల వచ్చింది. సముద్రంలోనేమో దానికై అదే పుట్టింది, ఇది బయట నుంచి ఇంకొకటి వేయడం వల్ల వచ్చింది. అది నిశ్చల, ఇది అచల. బయట నుంచి వేస్తే కూడా నీకు అటువంటి నీలో ఆ తరంగాలు రాకుండా ఉండాలంటే వైరాగ్యం కావాలి. ఇక్కడ అభ్యాసము, అక్కడ వైరాగ్యం. నిశ్చలగా ఉండాలంటే అభ్యాసం చెయ్యాలి. మనస్సు చెలించకూడదు, చెలిస్తే నామరూపాలు అయిపోతాయి, తరంగం అయిపోతుంది. వాసన వచ్చింది అంటే నామరూపం అయిపోతుంది. ఇంకొక దానివల్ల నీకు కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు, నీ అవయవాలు ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ కూడా నిత్య నిరంతరం బయటి వైపుకే పోతూ ఉన్నాయి. ఈ బయట నుంచి అనేక వస్తువులను లోపలికి తెస్తున్నాయి. ఒక్కొక్క వస్తువు తీసుకొస్తే శబ్దస్పర్శ రూపరసగంధాలనే పేరుతో బయట నుంచి వస్తువులను లోపలికి తెస్తున్నాయి. ఆ తేవడం వల్ల నీ మనసులో అలజడి కలుగుతోంది. ఇప్పుడు రెండు అలజడులకు తేడా చెప్తున్నాడు. ఒకటి నీలో పుడుతున్నది, ఒకటి బయట నుంచి వస్తున్నది. నువ్వు బాగా ఆలోచించు. ఇట్లా నీలో పుట్టే ఆలోచనకి నాకే కలిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్తా. నేను చాలా చిన్నప్పుడు నాకు వీణ నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేది. ఆ రోజుల్లో వీణ నేర్పించాలంటే 2 క్లాసులు చెప్తే 75 రూపాయలు ఇవ్వాలి. 75 రూపాయలు అంటే బంగారం 62 రూపాయలకు తులం ఉండే రోజుల్లో. ఆ రోజుల్లో బంగారం 62 రూపాయలు తులం. ఏమో డబ్బులు ఎక్కడున్నాయి నాయన కేజీలు కొనడానికి? ఆ రోజుల్లో పావలా లేదు. పావలా చాలా కష్టం. 62 రూపాయలకి తులం బంగారం వస్తుందంటే ఆ రోజుల సంగతి. 75 రూపాయలు ఇస్తే 2 క్లాసులు, వారానికి 2 క్లాసులు, నెల రోజులు వీణ నేర్పిస్తారు. మరి అంత నేర్చుకునేటువంటి అవకాశం నాకు లేదు. అంటే నాకు డబ్బులు లేవు. వీణ నేర్చుకోవాలి అనే వాసన ఉంది, కోరిక ఉంది. అది మరి తీరలే. చాలా అది ఉందని కూడా నేను మర్చిపోయినా. చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాను కానీ నేర్చుకోలేకపోయినాను. లేదని కూడా నేను బాధపడలేదు కూడా. అంటే నాకు తెలియదు అసలు. ఇంకా అది నాలో ఉన్నదని నాకు తెలియదు. నీలో వాసన ఎట్లా ఉంటుందో చెప్పడానికి నేను చెప్తున్నాను. నేను పెద్ద అయిన తర్వాత, నేను కూడా జాబ్ చేసుకుంటున్న తర్వాత, ఆ రోజుల్లో నాకు కూడా ఒక కూతురు పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఒక మ్యూజిక్ కాలేజీలో చేరుద్దామని నేను వెళ్ళా. చిన్నపిల్ల, ఒక 6వ తరగతో 7వ తరగతో చదువుకునే రోజుల్లో సంగీతం నేర్పించాలి. నేను నేర్చుకోలేకపోయినాను. నా పిల్లకన్నా నేర్పుదామని తీసుకెళ్ళా. నేను వెళ్ళిన టైం, నేను కాలేజ్ అయిపోయినాక కదా వెళ్ళాలి. అందరు వెళ్ళిపోయినారు. ఆ వీణలన్నీ వరుసన పెట్టున్నాయి. ఒక 20 30 వీణలు పెట్టి ఉన్నాయి అక్కడ. నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను. మా అమ్మాయిని అడ్మిట్ చేశాను. నేను వెనక్కి తిరిగి వస్తున్నా. ఎవ్వరూ మనుషులు లేరు అక్కడ. అందరు వెళ్ళిపోయినారు. వీణలు మాత్రం వరుసన పెట్టున్నాయి. అప్రయత్నంగా, మీరు నమ్మరు, నేను ఒక కాలేజీ లెక్చరర్ని. ఆ వస్తువు నాది కాదని నాకు తెలుసు కదా. నేనేం మాట్లాడకుండా గబుక్కున ఆ వీణని ఇట్లా మీటే. అంటే వాసన ఎట్లుంటుందో మీకు చెప్తున్నా. ఇట్లా మీటంగానే టింగ్ అని శబ్దం వస్తుంది కదా. ప్రిన్సిపల్ రూమ్లోంచి ఎవర్రా వీణ మీటిన వాళ్ళు అని ఆ ప్రిన్సిపల్ అడుగుతున్నారు. అంటే నేను అబద్ధం చెప్పకూడదు కదా. సార్ నేనే ఆ వీణని మీటాను అని అన్నా. ఏమ్మా మీకు అట్లా నేర్చుకోవాలని కోరుకుంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, మీ అమ్మాయితో పాటు మీరు కూడా చేరొచ్చు కదా అని. అంటే నేను కాలేజీలో లెక్చరర్నండి, మరి నాకు ఇంత టైం ఉండదు, నేను రాలేను, కష్టం అవుతుంది. లేదమ్మా మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు రండి, మీకు నేర్చుకోవాలి అని ఉంటే నేర్చుకోండి అని ఆయన చెప్పాడు. సరేలే, నేను కూడా ఒక అడ్మిషన్ ఫామ్ రాసి నా ఇష్టం వచ్చినప్పుడు రమ్మన్నాడు కదా, ఇచ్చే. ఎంతవరకు నేర్చుకున్నానంటే ఆ వీణ మన శరీరమే. నేను వేదాంతం నేర్చుకుంటున్నా కాబట్టి నాకు ఆ క్షణానికి నాకు ఇటువంటి ఆలోచనలే వస్తాయి. దాంట్లో 4 తీగలు ఉంటాయి. మొదటి 2 తీగలే పనిచేస్తాయి అందరికీ కూడా. 2 తీగలే వాయించినప్పుడు మనకు పనిచేస్తాయి. ఆ 2 తీగలు జాగ్రత్త స్వప్నాలు అందరికీ జీవితంలో. దాని తర్వాత ఉండేటువంటి 3వ తీగ అందరూ టచ్ చేయరు. అన్ని పాటలు పాడడానికి 3వ తీగ అక్కర్లే. 4వది అసలే అక్కర్లే. బాగా నేర్చుకున్న వాడికి అది తురీయమైనటువంటి స్థితి. దాంట్లో 7 మెట్లు ఉన్నాయి. మనకి 7 మెట్లు ఉన్నాయి, 7 భూమికలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం. ఒక్కొక్క అదంతా ఒక పెద్ద లెసన్లే. అదంతా నేర్చుకునేదాకా నేను వీణ క్లాస్కి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా నాకు అక్కర్లేదనిపించింది. అంటే వాళ్ళు నన్ను రెగ్యులర్గా రావట్లేదని ఆ వీణ ప్రిన్సిపల్ చేర్చుకున్నాడు. కానీ ఈమె రోజు తిట్టేది, మీరు టైంకి రావటం లేదు, అందరు స్టూడెంట్స్తో పాటు మీరు కూర్చోరు. అంత కూర్చోడానికి నాకు టైం ఉండదు. నేను అరగంటో పావు గంటో కూర్చొని వెళ్ళిపోయేదాన్ని. కానీ అంతసేపు ఇక్కడ కూర్చొని వీళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయడానికి నేనేం సంగీత విద్వాంసరాలు కావాలని నాకు లేదు. నాకు వీణ నేర్చుకోవాలని ఉంది. అందుకని నేను ఇక మానేశాను. మీరు ఎందుకు మానేశారు అని అంటే ఇది కారణం. తర్వాత నేను ఆలోచిస్తే నేను ఇంత పెద్దదాన్ని కదా, ఆ వస్తువు నాది కాదని నాకు తెలుసు.
చిన్నపిల్లలైతే ఇట్లా ముట్టుకుంటే అర్థం ఉంది. నేను ఎందుకు ముట్టుకున్నాను అంటే నా లోపల ఒక వాసన ఉంది, ఆ వాసన ప్రేరణ చేసింది. ఆ ప్రేరణ చేసి ఆ వీణను నేను ఇది నేను ఇట్లా మీటకపోతే ఆ ప్రిన్సిపల్ నన్ను పిలిచి నువ్వు జాయిన్ అవ్వమని చెప్పడు. అంటే వాసన నీకు తెలియకుండా కూడా నీ లోపల ఉంటుంది అర్జున. అది జన్మ జన్మల నుంచి ఇప్పుడు నీకే ఆ ప్రేరణ జరిగింది, ఎవడో పక్క నుంచి వచ్చి చేయలే. అది వాసన నీ లోపల ఉంటుంది. ఆ వాసన నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉండాలి, ఏ వాసన అయినా సరే. అది పోగొట్టుకున్నాను కాబట్టి నాకు ఈ వాసన ఉంది, ఈ వాసన పోగొట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ వీణ చూస్తే నేను మీటను. నేను ఎంత నేర్చుకోవాలో అది నేర్చేసుకున్నా, అయిపోయింది, ఇంకా నాకు అక్కర్లే. వాసన నువ్వు ఫుల్ఫిల్ అయినావు కాబట్టి మళ్ళీ ఆ వాసన కానీ ఇంకో వాసన ఏముందో నీ లోపల, ఆ వాసన అనేటువంటిది నీ సముద్రాన్ని నిశ్చలంగా ఉండనీయకుండా చలనం చేస్తుంది. చలనం చేసింది కదా, మనస్సును బయటికి రాగింది, మనస్సు రూపంగా బయటికి వచ్చింది. అర్థమైందిరా? అది నిశ్చల. అంటే నిశ్చల ఎప్పుడూ కూడా నిశ్చలగా ఉండాలంటే వాసన ప్రెషర్ నీ మీద పని చేయకూడదు. అది నీ లోపల ఉంటుంది వాసన. ఆ వాసన ఎట్లుంటుంది అని తెలుసుకోవాలంటే నువ్వు ఒక వస్తువు చూడగానే నీకు ఎవరు గుర్తొచ్చారు? వస్తువు అంటే డబ్బులు చూసావనుకో, నీకు అకస్మాత్తుగా ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చినాయిరా, నీకేమనిపించింది? ఈ 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసుకుంటే 10% వడ్డీ వస్తుంది అనిపించింది అనుకో. నీకు అనిపించలేదు లేరా, నేను చెప్తున్నా అనుకో. అంటే నీకు ధనేషణ ఉందన్నమాట. ఈ ధనాన్ని ఇంకా ఇంకా రెట్టింపులు నేను చెయ్యాలి. బజార్లో అకస్మాత్తుగా నీకు ఎవడో తారసపడ్డాడు, ఒక 1000 రూపాయల వస్తువు 10 రూపాయలకే నీకు ఇచ్చాడు. ఎందుకో ఇచ్చాడు, వాడు అన్నీ అమ్ముకుని పోతున్నాడు, ఏదో మొత్తానికి నీకు ఇచ్చాడు. ఈ 10 రూపాయల వస్తువు కొనగానే ఈ బొమ్మని ఎవడికి ఇవ్వాలని నీకు అనిపించింది? ఆ పక్కింటి దారిలో పోయే ఓ పిల్లవాడికి బిచ్చగాడికి ఇవ్వవు కదా. ఆ బొమ్మ తీసుకొచ్చి ఎవరికి ఇస్తావు? నీకే, నీ కొడుకో నీ కూతురుకో. ముందు వాళ్ళే నీకు గుర్తుకొస్తారు, ఇంకోడెవడో అసలు చచ్చినా గుర్తుకురా. వాడు పాపం ఆ దారిన పోయే బిచ్చగాడు వాడు ఒక్కొక్కసారి చూడు, మనకి చిల్లర ఇవ్వడానికి వీలు లేక ఆ షాప్ వాడు చాక్లెట్ ఇస్తాడు. వాడి దగ్గర చిల్లర లేక చాక్లెట్ ఇస్తాడు. చాక్లెట్ నువ్వు అక్కడే ఓ బిచ్చగాడు ఉంటాడు కదా, వాడు ఎప్పుడూ చాక్లెట్ తిని ఉంటాడు కదా, ఈ చాక్లెట్ వాడి చేతిలో పెడితే నీకు సొమ్ము ఏం ఖర్చు అవుతుంది? ఆ చాక్లెట్ జేబులో దాచిపెట్టుకుని వచ్చి నాకు ఎదురొచ్చిన నా కొడుకో నా కూతురుకోనే ఆ చాక్లెట్ ఇస్తాను. అప్పుడు వాసన ఎక్కడుంది? పుత్రేషణ మీద ఉంది. అట్లా కనుక్కో అంటున్నాడు. అభ్యాసం చేయరా నాయన. గురువు ఎన్ని చెప్తాడు నీకు? చెప్పడు వాడు, ఏదో ఒకటి చెప్పి వదిలేస్తాడు, చూసుకోరా నువ్వు అని. అభ్యాసం చేయి. నీ లోపల పుట్టినటువంటిది ఇది నిన్ను లాగుతున్నది, వాళ్ళకే ఇవ్వమని చెబుతున్నది. నువ్వు అనొచ్చు, వాళ్ళకి నేను బాకీ ఉన్నా కాబట్టి వాళ్ళకే ఆ బాకీ తీరుద్దామని నాకు అనిపిస్తోంది. ఏదైనా కానీ బాకీ లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారా ఇక్కడికి? పుట్టింది కదా, ఇయ్యచ్చు. ఆ టైంలో ఆ వస్తువు చూడగానే నీకు పుట్టింది కదా. అదే నీకు ఈశ్వరత్రయాల మీదే ఉంటుందిరా, ఎవరికైనా అంతకంటే ఏం ఉండదు నా నాయన. ఈ మూడేరా మనకు ప్రతిబంధకాలు. 3 ఉచ్చులు బిగించుకున్నాం, మనమే బిగించుకున్నాం. వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పటంలే. ఎవరైనా అట్లా పొరపాటుగా పిల్లల్ని చూడొద్దని చెబుతున్నారు అమ్మగారు, ఇది తప్పు కదా. వాళ్ళు నన్ను నమ్ముకొని వస్తే వాళ్ళని చూడకపోతే నువ్వు గుర్తించడానికి చెప్తున్నారు. అభ్యాసం ఇది, అభ్యాసం ఇది. అంటే నీకు ఆ బిచ్చగాడు కూడా నువ్వు ఆలోచిస్తే వాడు ఎప్పుడు చాక్లెట్ కొనుక్కుని కూడా తిని ఉంటాడు. వాడికి డబ్బులు లేవు, నీకు అది అనవసరం. ఎందుకంటే చిల్లర లేక వాడు నీకు చాక్లెట్ ఇచ్చాడు, కానీ నువ్వు అడగలే, నువ్వు కొనుక్కోలే. నీ కూతురికి కావాలంటే నువ్వు కొనుక్కొచ్చి ఇవ్వగలవు. అందుకనే ఆలోచన చేయమంటున్నా. నిశ్చలలో ఉండు, ఎప్పుడూ నిశ్చలలో ఉండు. పొర్రపాటుగా కూడా కైనెటిక్ అవ్వాకు. అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, అది అభ్యాసం కావాలి, లేకపోతే రాదు.
మనస్సు ఎప్పుడు కూడా పాకుతూనే ఉంటుంది, ఎందుకంటే అది తయారైన పద్ధతి అటువంటిది. అందుకని అది పరిగెడుతూనే ఉంటానంటుంది. ఎవడో ఒకటి మీదికి వాలాలి. మనస్సు ఎట్లాంటిది అంటే అది ఈగ లాంటిది. మంచి వాటి మీద వాళ్తుంది, చెడ్డ వాటి మీద వాళ్తుంది, దానికి ఏమీ అభ్యంతరం లేదు. అది అశుద్ధం మీద వాలి అంత హ్యాపీగా ఉండగలుగుతుంది, తేనె మీద వాలి అంత హ్యాపీగాను ఉంటుంది. అంత చెడ్డదన్నమాట ఆ మనస్సు. అందుకని మనస్సుగా అయిందంటే నీ పరమాత్మ స్వరూపం, నీ తత్పదార్థం ఎప్పుడవుతుంది? మనస్సుగా ప్రెషర్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. నిశ్చలమైన సముద్రంలాగా అలాగే ఉంటుంది. ఏకాంశేన స్థితో జగత్. అర్జున, ఈ ప్రపంచం అని నీకు కనపడుతున్నదే, ఇదంతా ఒక పార్టులో ఉంది నాయన. అంటే ఈ వాసనలన్నీ ఒక భాగంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే మీకు ఎప్పుడో మోక్షన్యాస యోగంలో మీకు చూపించాను. ఒక నీళ్ల జారు తీసుకుని ఒక మొలకెత్తినటువంటి గింజలన్నీ నీళ్ల జారులో వేసేసాను నేను. ఆ గింజలన్నీ హాఫ్ మొలకెత్తి ఉన్నాయి, కొన్ని ఒట్టి గింజలు కూడా ఉన్నాయి. ఆ జారు తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఆ గింజలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గింజలు అట్లాగే ఉంటాయి. ఈ వాటర్ అంతా గడ్డ కట్టిపోతుంది. అంటే ఆ గడ్డల్లో మధ్యలో ఈ వాసనలు ఉన్నాయి. మళ్ళీ ఈ గడ్డ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోతుందో అప్పుడు ఇది మొలకెత్తడం మొదలు పెడుతుంది. అవి ఎలా ఉన్నాయి అంటే మా గురుదేవులు మాకు చెప్పింది, ఒక బంగాళదుంప తీసుకోరా నాయన, ఆ బంగాళదుంపలో అన్ని చోట్ల నుంచి మొలకలు రావు, ఒక్కొక్క చోటు నుంచి మొలక వస్తూ ఉంటుంది. అంటే ఆ స్పాటులో వాసన ఉంది. వాసన అంటే మనకు స్మెల్ కాదు, మొలకెత్తేటువంటి నేచర్. ఆ గింజ అక్కడుంది, దాని సీడ్ గుర్తించు. అట్లా పరమాత్మలో నుంచి ఇప్పుడు ఆ ఆలులో నుంచి మొత్తం మొలకలు వచ్చినాయా? రాలే, అక్కడక్కడ వచ్చినాయి. ఇవన్నీ కలుపుకుంటే ఆలులో వచ్చినటువంటి ఆ మొలకలన్నీ కలుపుకుంటే మొత్తం ఆలు పార్టులో ఇది 1/4 ఉంటుంది. ఏక అంశేన. మిగిలిన పార్ట్ అంతా మొలకలు రాలే. అర్థమైందా అమ్మా? అట్లా జగత్తంతా వచ్చింది నీకు. అంటే ఇప్పుడు నువ్వు ఈ జగత్తులో ఉన్నావు కాబట్టి నీ మనస్సులో వాసన ప్రెషర్ చేసిందంటే వాసన చాలా రహస్యంగా ఉంటుంది, మనకు అస్సలు తెలియదు. అది యాక్షన్కి వచ్చిన తర్వాత కూడా నీకు తెలియదు. అక్కడ వీణ ఎందుకుంది, నేను ఎందుకు దాన్ని మీటాను అని నేనేమన్నా అనుకుని మీటానా? అసలైనా ఇట్లా అనగానే నాకేమన్నా వచ్చిందా? రాదు కదా. మరి ఎందుకు అది మీటినట్టు? అట్లా నేను ఆలోచించుకుంటాను. ఇది నాకు వాసన ఉంది, ఒకప్పుడు నాకు తీరని కోరిక, ఇప్పుడు తీర్చుకోవాలి అనేటువంటిది బయటపడిపోయింది. అది నిశ్చలలో పెట్టడానికి ఎప్పుడు నీకు అభ్యాసం కావాలి. అంతేగాని కూర్చో, జపమాలు తిప్పు, పద్మాసనం వేసి కూర్చో, నిఠారుగా మెడ నిఠారుగా పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, లేకపోతే ఓం శాంతి పెట్టు, నీ ముఖం పెట్టు, నీ వేస్ట్. ఇవి కావు. నువ్వు ఈ వాసనని కనుక్కోవడానికి నీలో నువ్వు తానే ఒకసారి కాదు, నీలో నువ్వు ఎంత మధించుకో. ఆ మధించినప్పుడే ఆ వెన్న బయటపడుతుంది. నువ్వు ఎక్కడైనా కూర్చోపోతే పడుకో, నీకు ఎట్లా పొజిషన్ బాగుంటే అట్లాగే ఉండు. ఇటువంటి పొజిషన్లో కూర్చుని ఆలోచన చేయమని చెప్పటలే పరమాత్మ. నువ్వు నిశ్చలగా ఉండు. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే బుద్ధి అచల అంటున్నాడు, అచలా బుద్ధి. నువ్వు సమాధిలో కూర్చోవాలి అని ప్రయత్నం చేయి. సమాధి అంటే యోగస్థం, అందులోనే ఉండాలి, నువ్వు బయటికి రాకూడదు. అంటే నిశ్చలగా ఉండాలి. సేమ్ వర్డ్, అంటే శబ్దం వేరే ఉండొచ్చు కానీ దాని భావం ఒకటే. నీకు జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనస్సు, షష్టాని, మొత్తం 11 ఉన్నాయి నీ దగ్గర. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాక్పాణి పాదపాయు ఉపస్థలు, మనస్సు, 11 ఉన్నాయి నీ దగ్గర.
ఈ 11 ఎప్పుడు బహిర్ముఖం అయ్యే ఉంటాయి. వాటికి అలవాటు అది. బయటికి చూడటమే అలవాటు. అవి లోపలికి రావు అసలు. పని చేస్తే అవి బయటనే చూస్తాయి. పని చెయ్యకపోతే అవి నిద్రపోతాయి. సైలెంట్గా, స్తబ్దతగా ఉంటాయి. అంటే అవి పని చేస్తే బయటి వస్తువులు తెస్తాయి. ఇప్పుడు బయటి వస్తువులు తెచ్చే మనస్సు ఇప్పుడు నీకు వైరాగ్యం ఇప్పుడు చెబుతున్నాడు నీకు. అది అభ్యాసం. ఏది? నిశ్చలగా ఉండటం నీకు అభ్యాసం. అది నీ లోపల పుడుతున్నది. ఇది బయట నుంచి వస్తున్నది. బయట నుంచి వస్తుంటే నువ్వు కూర్చున్నావు. నేను నిశ్చలగా ఉండాలి అనేటువంటి భావంలోనే నీ గదిలో నువ్వు తలుపులు మూసుకుని చెప్పాడు కదా, తలుపులు మూసుకోరా, తర్వాత ఇవన్నీ కూడా షట్టర్లు మూసేసుకో, అంటే కళ్ళు ముక్కులు చెవులు వాటిని ఏం పని చేయకుండా పెట్టుకో అని పెట్టాడు. నువ్వు కూర్చున్నావు. ఇవాళ నేను అభ్యాసం చేస్తున్నాను అన్నావు. ఇంతట్లోకి నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లేవాలి కదా, ఫోన్ కాల్ వస్తే లేవాలి, ఆ ఫోన్ తీసుకోవాలి. ఆ ఫోన్లో నీకు సంబంధించిన వాడు ఎవడో ఒకడు చచ్చిపోయినాడో, హాస్పిటల్లో ఉన్నాడో, లేకపోతే వాడు యాక్సిడెంట్ అయిందో, ఏదో ఒక న్యూస్ వచ్చింది నీకు. న్యూస్ శబ్దం చెవి ద్వారా లోపలికి వచ్చింది కదా. వాడెవడో నీకు తెలిసిన వాడు, ఏదో జరిగింది వాడికి, శబ్దం చెవి ద్వారా లోపలికి వచ్చింది. ఫోన్లే వాడు యాక్సిడెంట్ అయిందిట అని నువ్వు వెళ్ళి ధ్యానానికి కూర్చుంటావా? కూర్చోవు. వెంటనే వాడి తాలూకు నీకు వాడికి ఉన్న రిలేషన్షిప్, ఎప్పుడెప్పుడో వాడు నిన్ను తిట్టిందో, వాడికి నువ్వు స్నేహంగా ఉందో, వాడికి నువ్వు చేసిన హెల్పో, నీకు వాడు చేసిన హెల్పో, ఒక పెద్ద సినిమా రీలు నీ ముందరికి వచ్చింది. వచ్చిందా రాలేదా? వాడిని ముందు నువ్వు అసలు అనుకోలేదు. వాడి గురించినటువంటి ఆలోచనే నీకు లేదు. ఒక ఫోన్ కాల్ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసింది. ఏమ్మా? ఏదో బయట నుంచి వచ్చేదానికి చెప్తున్నాడు. అచల అన్నదానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అది నిశ్చల, నీ దగ్గర ఉన్నది నిశ్చల. నువ్వు వాసన లేకుండా, నువ్వు లోపలికి రాకుండా నువ్వు జాగ్రత్తగా పడుతున్నావు. అచల వచ్చింది నీకు. ఎందుకంటే ఒక చిన్న రాయి నీ కొలంలో ఎవడో విసిరేశాడు. వేటి ద్వారా విసిరాడు? నీ దగ్గర ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11 నీకు ప్రమాదమైనవి. ఈ 11 ద్వారా నీ దగ్గర నీ జ్ఞానము అచల అయిపోయింది, చల అయింది. అచలలో ఉంచమంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకు రాలేదు, బయటి వాడి వల్ల వచ్చింది. ఇంకొకడు నిన్ను డిస్టర్బ్ చేశాడు. దీనికోసం నీకు వైరాగ్యం కావాలి. ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాల మీద నువ్వు పట్టించుకోకూడదు. అందుకని నిన్ను ఎట్లా ఉండమంటున్నాడంటే, దృశ్య విషయములందు మరలి బుద్ధికి సాక్షిగా ఉన్న ఆత్మ ఎందెప్పుడు నిశ్చలముగా ధ్యానమగ్నమై ఉంటావో దానికి అభ్యాసము వైరాగ్యము కావాలి. అట్లా ఉన్నట్టయితే కష్టమే లేదు అర్జున. ఉప్పు బొమ్మను సముద్రంలో పారేస్తే సముద్రపు లోతు తెలుసుకోవడానికి ఉప్పు బొమ్మ ఎలా సముద్రం అయిపోయిందో నువ్వు కూడా అట్లా అయిపోతావురా. ఎంత ఈజీ చూడు. అస్సలు కష్టం లేదు. అయితే కష్టం ఎక్కడుంది? అభ్యాసం వైరాగ్యం దగ్గర ఉంది. అభ్యాసం చేయకపోతే నీకు ఈ స్థితి రాదు, వైరాగ్యం ఉండకపోతే నీకు ఈ స్థితి రాదు. అందుకని గురువు ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యం అనే దృష్టి నీకు ఇవ్వాలి. అటువంటి గురువే సర్వస్వం. అందరు గురువులు కాదు. నీకు అభ్యాసము వైరాగ్యము అటువంటి దృష్టి నీకు కలిగించాలి. ఏది అభ్యాసము ఏది వైరాగ్యం అని ఆ దృష్టి కలిగిస్తేనే వాడు గురువు అవుతాడు. అట్లా విలీనమై పరమశాంతిని పొందుతావు అర్జున. ఇది దానికి టెక్నిక్ అని చెప్పాడు. ఈ టెక్నిక్ ద్వారా నువ్వు దాన్ని పొందొచ్చు అని. అభ్యాసం వైరాగ్యం చేయమన్నాడు. అర్జునుడు ఇప్పుడు సందేహం వచ్చింది. అంటే దానికై అది చెలించకూడదు, బయటి నుంచి వచ్చే వాటి వల్ల కూడా అది చెలించకూడదు. అట్లాంటిది ఆలోచించుకో అని అర్జునుడు ఆలోచించి
కృష్ణుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయా, అటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? మనం ఎవరన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకో, ఈ డాక్టర్ గారి దగ్గర ఇంతకుముందు మందులు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా క్యూర్ అయిందా? ఈయన ఆపరేషన్ చేస్తే ఇంతకుముందు ఎవరైనా బతికారా? లేక ఒరే 100 మందికి చేస్తే 2 చచ్చిపోయినారు అన్నాడు అనుకో, ఒకవేళ వద్దబ్బో ఆ 2లో నేనే ఉంటానేమో, నాకెందుకు వద్దంటాడు. ఒరే ఈయన ఎంతమందికి చేస్తే అంతమంది బతికారని అన్నాడు అనుకో, మనం అసలు భయం లేకుండా వాడి దగ్గరికి పోతాం కదా. ఒక వ్యాపారం చేసేవాడు కూడా, ఒక వ్యాపారం చేసుకునేవాడు కొత్తగా ఓ వ్యాపారం పెడుతున్నాడు. ఒరే ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోతుందా పోదా, ఒరే ఇది మార్కెట్లో అసలు చెడిపోయేది కాదురా, ఇది ఖచ్చితంగా అమ్ముడు పోతుంది. ఒకట ఉప్పు అమ్ముకుండేవాడు ఒకడు ఉన్నట్ట, పప్పు అమ్ముకుండేవాడు ఇంకోడు ఉన్నట్ట, టెంకాయలు అమ్ముకుండేవాడు ఇంకోడు ఉన్నాడు. 3 ఉన్నట్ట ఒక ఊళ్ళో. 3 3 అంగళ్ళు పెట్టుకున్నారు. జోరున వాన వస్తోంది. ఉప్పువాడు ఏడుస్తున్నట్ట, అయ్యయ్యో నా ఉప్పు అంతా కరిగిపోతుందేమో, మరి నేను అమ్ముకోవాలంటే వర్షం వస్తోంది కదా, వర్షంలో తడిసి ఉప్పు అంతా కరిగిపోతుందేమో అని వాడు ఏడుస్తున్నట్ట. పప్పువాడు కూడా ఏడుస్తున్నట్ట, ఎందుకంటే నా పప్పు నానిపోతుందేమో, నాంతే ఎవడు కొనడు కదా అని. ఈ టెంకాయలు వాడు వాళ్ళిద్దరు ఏడిస్తే నేను ఏడవకపోతే ఎట్లాగని వీడు పొర్లి ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడి ఉప్పు ఇంతదేను, వీడి పప్పు ఇంతదే, నా టెంకాయ ఇంతది కదా, ఇది నానిపోతే ఏమవుతుంది వీడికి కదా. అదే వాడు ఏడుస్తున్నట్ట. అంటే ఆలోచన లేకుండా ఈ వ్యాపారం చేస్తే నాకెంత లాభం వస్తుంది, అసలు నష్టమే రాకుండా ఉంటుందా, అట్లా ఈ బిజినెస్ చేసి ఎవడైనా లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారా? ఈ బిజినెస్ ఏం బిజినెస్ ఇది? అభ్యాసం వైరాగ్యం కదా ఏం చెప్పింది. అభ్యాసం వైరాగ్యం 2 ఉండాలి నీకు అర్జున. గురువుకి ఏముండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, వాడికి బ్రహ్మానుభవము ఉండాలి, వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆ 2 లేకపోతే ఆపచ్చేగరదు. అభ్యాసం వైరాగ్యం అనే 2 లేకపోతే ఈ శిష్యుడు పచ్చేయగలడు. వాడు ఎగురుతూ వీడికి నేర్పించాలి కదా. వాడు ఎగరకుండా వాడు కింద కూర్చొని నువ్వు ఎగరరా అని చెప్పకూడదు. వీడు ఎగరాలి, వాడికి నేర్పించాలి. వీడు ఎగరాలంటే వీడికి శ్రోత్రియం బ్రహ్మనిష్టం కావాలి. బ్రహ్మజ్ఞానం ఒక్కటి ఉంటే శాస్త్రజ్ఞానం లేకపోతే వాడు చెప్పకూడదు. శాస్త్రజ్ఞానం ఒక్కటి బాగా చదువుకొని అనుభవ జ్ఞానం లేని వాడు చెప్పకూడదు. ఎందుకంటే కాలేజీలో లెక్చరరు నేను బాగా థియరీ చదువుకున్నాను, నాకు ప్రాక్టికల్ రాదు అంటే వాడిని లెక్చరర్గా పెట్టరు. నీకు 10 గంటలు థియరీ క్లాస్ ఉంటే 2 గంటలు 4 గంటలు ప్రాక్టికల్ క్లాస్ ఉండాలి. అది లేకపోతే వాడు లెక్చరర్గా పనికిరాడు. ఇప్పుడు అర్జునుడు అది అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఇవన్నీ చెప్పావు బాగానే ఉంది, స్థితప్రజ్ఞస్య కా భాష, నువ్వు చెప్తున్నావు స్థితప్రజ్ఞుడు అన్నావే, ఆ స్థితప్రజ్ఞ పదం నేను ఉపయోగించలేదు కదరా, నువ్వెక్కడి నుంచి తెచ్చావంటే నువ్వు ఇందా నుంచి చెప్తున్న నిశ్చల అది కాదు, అచల అది కాదు, యోగస్థం అన్నావు అది కాదు, బుద్ధియుక్త అన్నావు అది కాదు, ఇవన్నీ ఒక పదాలే. స్థితప్రజ్ఞస్య కా భాష, అయ్యా నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, వాడు ఎట్లా మాట్లాడతాడు, ఎవడు అట్లా స్థితప్రజ్ఞుడుగా ఉండొచ్చు అని నువ్వు చెబుతున్నావు కదా. అభ్యాసం వైరాగ్యం ఉంటే వాడు అట్లా ఉంటాడని. అట్లా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఎట్లా మాట్లాడతాడు అంటే వాడు ఒకడు ఉంటే కదా మాట్లాడాలి. వాళ్ళ లక్షణాలు, వాళ్ళ లక్షణం ఏమిటి? సమాధిస్తస్య కేశవ, కేశవ కేశవ అంటే కేశవ్యోమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించినవాడు. వీడెవడు అంటే కేశము అంటే వెంట్రుక, వెంట్రుకలు ఉన్నవాడు, కపర్ది అని వాడికి పేరు. అంటే వెంట్రుకలతో ముఖాన్నంతా కప్పుకున్నవాడు. లోపల వాడికి మంచి ముఖం ఉంది, పైకి వెంట్రుకలు ఉన్నాయి. ఆ ఉన్నవాడు పరమాత్మే. మాయ అనే వెంట్రుకలు వాడిని కప్పేసినాయి. అట్లా ఆ రాక్షసుణ్ణి చంపినవాడు. ఇప్పుడు రాక్షసుడు ఎవడు?
ఆ ఆ కప్పేసినటువంటి మాయ. దాని పేరు ఏమనాలి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంది. పాలు మీగడతో ఆవరించబడి ఉన్నాయి. నీళ్లు పాచితో ఆవరించబడి ఉన్నాయి. దాంట్లో నుంచే వచ్చి జుట్టు వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాలో నుంచే వచ్చినాయి, నన్ను మూసేసినాయి. అట్లా సమాధిస్తస్య కేశవ, సమాధిలో ఉండి అంటే ఈ కేశవ్యోమాసురుణ్ణి సంహరించి స్వచ్ఛంగా సమాధిలో కూర్చున్నవాడు, మాయని జయించినవాడు ఎలా ఉంటాడు? వాడెట్టా మాట్లాడతాడు? స్థితధీహి, ఎన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు చూడు. ఒకడు స్థితప్రజ్ఞుడు, ఇంకొకడు సమాధిస్తస్య, సమాధిలో ఉన్నటువంటి వాడు. స్థితధీహి, స్థితంగా ఉన్నవాడు, గతిలోకి రానివాడు. అంటే వాడు గతిలోకి వచ్చాడంటే నామరూప క్రియలు అయిపోవాలి. అలా ఉన్నవాడు. ప్రభాషేత, వాడు ఎట్లా సంచరిస్తాడు? ప్రచేతకిం, ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా తిరుగుతాడు? వాడు ఈ ప్రపంచంలో అసలు ఎట్లా ఉంటాడయ్యా? నువ్వు ఇందాక ఏం చెప్పావు? ఒరే నాయన, నీ దారిన నువ్వు గదిలో కూర్చొని ఉండరా, నువ్వు అభ్యాసం చేయరా, నువ్వు బయట నుంచి వచ్చే వాటిని కూడా నీ మీద వేసుకు, నీలో వాసన పుట్టకూడదు, నువ్వు బయట నుంచి వచ్చిన వాటి వల్ల చెలించకూడదు అన్నావు కదా. ఈ ప్రపంచమంతా ఎట్లా ఉంది? మాటకు ముందు నన్ను ఒక రాయి వేసి నన్ను కదల్చేటట్లే ఉంది. ప్రపంచం అంతా బాగు చేద్దామంటే నీకు చేత కాదు, నాకు చేత కాదు. అట్లా అని నేను ఒక్కదాన్ని గదిలో కూర్చొని ఎవ్వరితో పలకకుండా మాట్లాడకుండా, అమ్మో కళ్ళు తెరిస్తే వీళ్ళేవో ఏ దృశ్యం వచ్చి నా మీద పడుతుందో, చెవిలో నుంచి ఏ దృశ్యం నా చెవిలో పడుతుందో అని నేను నోరు మూసుకుని సైలెంట్గా ఉండనా? అంటే ఆ ఆత్మ తెలిసిన వాడు ప్రపంచంలో తిరగడా? ప్రపంచంతో వాడి కాంటాక్ట్స్ ఉండవా? వాడు ఎట్లా మాట్లాడతాడు అంటే, మాట్లాడాలంటే ఇంకోటి ఉండాలి. వాడు ఎట్లా మాట్లాడతాడు? వాడు ఎలా తిరుగుతాడు, సంచరిస్తాడు అంటే వాడి లక్షణాలు, వాడు ఎలా ఉంటాడో, వాడి బిహేవియరు కదా. ఈ ప్రపంచంలో వాడు ఎట్లా చరిస్తాడు? వాడు ఎక్కడ ఓ రాయిలాగా, వెంకటేశ్వర స్వామిలాగా ఓ మూల కూర్చుంటాడా? చెప్పవయ్యా అని అడిగాడు. ఒకసారి వెంకటేశ్వర స్వామినిట, ఆయన రాయి కదా, అందరూ జనాలు వస్తున్నారట, తీరికే లేదు పాపం. రాత్రికి 12 గంటలకి ఆయన్ని పడుకోబెడతారు కదా, మళ్ళీ 1 గంటకే లేపుతారు, లేకపోతే 1 గంటకు పడుకోబెడతారేమో, 2ంటికి లేపుతారు, ఏదో ఉంది ప్రభాత సేవ. సుప్రభాత సేవ ఎప్పుడు 2 గంటలకే అనుకుంటా, 2 గంటలకి. పాపం ఆ మధ్యలో 1 గంట టైం చిక్కింది. ఆయన నిద్రపుచ్చారు, అర్చకులు వాళ్ళంతా వెళ్ళిపోయినారు. 2 గంటలకు మళ్ళీ వాళ్ళు వచ్చి లేపుతారు. ఈ మధ్యలో 1 గంట టైం దొరికింది. ఆ వెంకటేశ్వర స్వామి వాకిలు ఉందే దర్వాజా, ఆ దర్వాజాకు కూడా రాయి పలకనే వేశారు. ఇక్కడ రాతితోనే ఉంటుంది ఈ నిలువులు, ఆ అడ్డాలు కూడా. వచ్చి ఆ అడ్డం పెట్టిన గుమ్మం వాడు, ఆ గుమ్మం అనే రాయి అడిగిన, స్వామి ఒక్క మాట మాట్లాడతాను, ఇప్పుడు నీరు పదిగా, ఇప్పుడు నేను కాసేపు నిద్రపోవాలరా, నువ్వు ఇప్పుడే మాట్లాడతాను అంటున్నావు, ఏమిటి నీకంతా? నాకు పెద్ద సందేహం ఉంది, నాకేం అర్థం కావటం లేదు. నువ్వు రాయివే, నేను రాయినే, మన ఇద్దరు రాళ్ళమే కదా. మరి నన్నేమో తొక్కి పెడుతున్నారు, ఇంతమంది జనాలు వచ్చారు, వీళ్ళంతా నన్ను తొక్కుతున్నారు, నేనేమో మొక్కి పెడుతున్నారు, నీకేమో దండాలు పెడుతున్నారు, నన్నేమో తొక్కేస్తున్నారు, ఏమిటయ్యా ఈ గోల అని అడిగాట. ఏం లేదు, ఆ గుమ్మం రాయిని చెబుతున్నాడు, నన్ను కళ్ళు చెక్కాలన్నా, ముక్కు చెక్కాలన్నా, నా కిరీటం చెక్కాలన్నా, నా శంఖ చక్రాలు చెక్కాలన్నా, నా రాయిని ఎన్ని వేల ఉలి దెబ్బలో కొట్టింటాడు కదురా వాడెవడు? ఆ శిల్పిగాడు. ఆ శిల్పి అన్ని దెబ్బలు కొడుతుంటే నేను కదలకుండా నిశ్చలంగా ఉన్నాను కదా, అందుకనే నన్ను మొక్కుతున్నారా అందరూ. నువ్వేమో నీకేముంది, అన్ని దెబ్బలు ఏం కొట్టలే, ఒక అడ్డం దెబ్బ కొట్టాడు, ఒక నిలువు దెబ్బ కొట్టాడు, నేను అడ్డంగా పెట్టిన గుమ్మం చేశాడు దీన్ని, నేను అంతే కదా. దానికేం చెక్కుడు లేవు, రాళ్ళు లేవు, కళ్ళు చెక్కక్కర్లేదు, ముక్కు చెక్కక్కర్లేదు.
నువ్వు అన్ని దెబ్బలు తినలేదు, నేను అన్ని దెబ్బలు తిన్నాను, అందుకని నేను దేవుడిని అయినాను, నన్ను మొక్కుతున్నారు, నువ్వేమో గడప పోయినావు, అందుకు నిన్ను తొక్కుతున్నారు. ఆలోచించు. అంటే నిశ్చలం కావాలంటే నువ్వు దెబ్బలు తినాలి. అభ్యాసం వైరాగ్యం రెండు కావాలంటే అవన్నీ దెబ్బలే, అవన్నీ తినాలి. అయితేనే వెంకటేశ్వర స్వామిని నీకు అందరు దండాలు పెడతారు. స్థితిధీహి స్థితప్రజ్ఞస్య కా భాష అన్నాడు. ఎట్లా ఉంటాడయ్యా వాడు? ఈ ప్రపంచంలో సంచరించాలంటే వాడు ఎలా సంచరిస్తాడు? ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఎటువంటివి ఉన్నాయి, చిల్లర రాళ్ళు విసిరేటట్లే ఉన్నాయి. వాడు లోపల నుంచి తెచ్చుకోకపోయినా ఈ బయట నుంచి వచ్చే రాళ్ళ వల్ల వాడికి ప్రమాదమే ఉంది కదా. అక్కడ కూడా తరంగాలు వస్తాయి కదా. వాడు నిశ్చలగా ఉన్న అచల అయ్యే అవకాశం ఉంది కదా. నిశ్చల అంటే అక్కడ చెలించకుండానే ఇక్కడ కూడా చెలించకుండానే. పదానికి అర్థం లిటరల్ మీనింగ్ సేమ్, కానీ భావంలో అర్థం వేరే. దాన్ని లక్ష్యార్థము అంటారు, భావంలో అర్థాన్ని. ఇది వాచ్యార్థము అంటారు, అంటే లిటరల్గా మీనింగ్, ఆ పదాలకు అర్థం. నిశ్చల అచల రెండు ఒకటే, కానీ భావంలో తేడా ఉంది. నిశ్చలలోనేమో దాంట్లోనే పుడుతుంది, అచలలోనేమో బయట నుంచి వస్తుంది. ఇప్పుడు ఫంగస్ ఇక్కడ పుడుతోంది, దాంట్లోనే పుడుతుంది. బయట నుంచి ఏదైనా వచ్చి చేరితే అది ఇంకేదో చెడిపోయేది. చెప్పాడు కృష్ణుడు. ఇంకా సమాధానం చెప్పాలి కదా. అర్జునుడు ప్రశ్న అడిగాడు, 4 ప్రశ్నలు అట్ ఏ టైం అడిగేశాడు. స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ, స్థితధి కిం ప్రభాషేత, కిం ఆసీత వ్రజేత కిం. వాడు ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు, ఎదుటి వాళ్ళ దృష్టిలో వాడెట్లా ఉంటాడు అంటే వాడొక మొద్దులాగా వెంకటేశ్వర స్వామిలాగా ఉంటాడా, కదలడు పలకడు ఉలకడు అట్లా ఉంటాడా, నువ్వు చెప్పేటువంటి వాడు ఆ కాస్త మరి నేను తెలుసుకోకుండా గనక నువ్వు చెప్పిన అభ్యాసం వైరాగ్యం స్టార్ట్ చేశాను అనుకో, నేను అట్లా అయిపోతే నాకు ఇష్టం లేదబ్బా. నేను మనుషులందరితో కలిసిమెలిసి ఉండాలి చెప్పమన్నాడు. పరమాత్మ చెబుతున్నాడు, ప్రజహాతి యదా కామాన్. క్వశ్చన్కి ఇంకా పెద్ద అర్థం లేదు, అందుకని మీకు అది తెలుసు, కానీ నేను ఇంకే దాన్ని పెద్ద చెప్పటం లేదు. ప్రజహాతి యదా కామాన్. అర్జున, కామాన్ యదా ఎప్పుడైతే, కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనస్సులో నుంచి సర్వకామాలను ఎప్పుడైతే నువ్వు వదిలేశావో, మొత్తం వదిలేయాలి. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్య తదోచ్యతే. ఎవణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారో ముందు చెప్తున్నాడు. ఎవణ్ణి అనాలో వాడు స్థితప్రజ్ఞుడురా అని అనాల్సిన వాడిని ఒకడిని చెప్తున్నాడు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ రా. ఐఏఎస్ అంటే ఏమిటి, వీడు చూడలే, వాడు ఐఏఎస్ అనేటువంటి ఒక పరీక్ష రాసి దాంట్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఒకడు డైరెక్ట్ ఐఏఎస్, ఇంకా వాడిని ఎవ్వడేమంటానికి వీల్లేదు, వాడు ఏం చెబితే అదే రూల్. ఒకడు డెప్యూటెడ్ ఐఏఎస్, వీడు ఐఏఎస్ కాలేదు, వీడు చిన్న గుమాస్తా నుంచి ప్రమోషన్లు తీసుకొని ఐఏఎస్ అయినాడు. ఇట్లా ఇద్దరున్నారా అన్నాడు. ఒకడు డైరెక్ట్గా ఉన్నాడు, ఎందుకంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ అదృష్టం వల్ల వాడంతా చదువుకుని వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. వీడు కూడా చేసుకున్నవాడే, వీడైతే గ్రాడ్యువల్గా వచ్చాడు వీడు ఈ స్టేట్కి. అటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అర్జున. అభ్యాసం అనేటువంటిది చేసి నువ్వు గ్రాడ్యువల్గా సంపాదించుకున్నవాడు ఒకడు, వైరాగ్యం సంపాదించుకుని మెల్లమెల్లగా వచ్చినవాడు ఒకడు. ఒకడికి పూర్వజన్మ సుకృతం ఉండి వాడు డైరెక్ట్గా కూడా పరమాత్మ కావచ్చు. అంతేగాని ఇవాళ శక్తిపాతం చేస్తే ఎల్లుండే వచ్చి అమ్మ మాకు సమాధి వచ్చేసింది, అట్లా సమాధి ఎట్లా వస్తుంది? అట్లా రాదు. ఒకవేళ అట్లా వచ్చి ఉండాలి అంటే వాళ్ళు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉండాలి. డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాడు 1వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే వాడి తెలివితేటలు మనకు కనపడతాయి.
ఇక్కడికి వచ్చి అభ్యాసం వైరాగ్యం, మనం అందరం డెప్యూటెడ్ ఐఏఎస్. ఇక్కడ ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా, మనం అరే ఆఫీసులోనే పనిచేస్తున్నాం, చిన్నగా క్లర్క్ ఉద్యోగం సంపాదించుకున్నాం, మెల్లమెల్లగా అభ్యాసం వైరాగ్యం చేస్తున్నాం కదా. ఎప్పటికో ఒప్పటికైనా చేయరామని చేస్తారు. ఇట్లా 2 కేటగిరీస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఒక కేటగిరీలో వాడు డైరెక్ట్గా వస్తాడు, ఎందుకంటే వాడికి పూర్వజన్మ వాసన ఉంది, పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి పుణ్యం ఉంది. అట్లుందని నువ్వు ఎట్ట చెప్తావయ్యా, పూర్వజన్మ లేదని చెప్పావు. ఒరే వాళ్ళందరికీ జన్మ ఉందనే చెబుతున్నారా? కర్మ ఉంది, జన్మ ఉంది, కర్మ అనుభవం కూడా ఉంది. అటువంటి వాళ్ళని కదా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే అని చెప్పాను కదా. శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో వాళ్ళని పుట్టిస్తాను. శుచిమంతులు ఎవరు? యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళు. యోగం అంటే ఏమిటి? జీవాత్మను పరమాత్మతో కలిపేదే యోగం. ఆ ఇంట్లో పుట్టిస్తాను. వాడు డైరెక్ట్ ఐఏఎస్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అందరూ మరి అలాంటి వాళ్ళు కాదు. మనమందరం మామూలు మనుషులం. మనం క్లర్క్గానే చేరాం, అభ్యాసం వైరాగ్యం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు మనం కూడా ఆ స్థితికి వెళ్ళవచ్చు అంటున్నాడు. ఎప్పుడు వెళతావు? నేను డెప్యూటెడ్ క్యాండిడేట్గా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే రోజు లంచాలు తీసుకుంటే అవుతానా? ఆ పై పోస్టుకు నన్ను రానియ్యరు. ప్రజాహాతి యదా కామాన్. ముందు అర్జున, నా కోరికలన్నిటికీ నేను కళ్ళాలేసుకోవాలి. ఎందుకని? నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే గుమాస్తా అప్పటి నుంచి లంచాలు తీసుకోవడం అనే పని నేను వదిలేయాలి. డబ్బులు తీసుకోవడం అనేది వదిలేయాలి. వాడికే. ఎందుకంటే నువ్వు కేవలం ఆఫీస్లో పనిచేసావని నీకు డెప్యుటేషన్ మీద ఐఏఎస్ ఇవ్వరు. నీ క్యారెక్టర్ చూస్తారు. వీడు ఆ పోస్ట్లో ఎంత లంచాలు తీసుకున్నాడు, ఈ పోస్ట్లో ఏం తీసుకున్నాడు, దీంట్లో ఏం తీసుకున్నాడు, అన్నీ నీకు రికార్డ్ అవుతుంటాయా కావా? అప్పుడు తీసుకోకుండా బాగుంటాలి, ఇప్పుడు సంగతి ఇవన్నీ అట్లా ఉంటే లాభం లేదు అర్జున. నీకు ఎప్పుడో ఐఏఎస్ వస్తుంది, కానీ ఇప్పటి నుంచి నువ్వు అభ్యాసం వైరాగ్యంలోనే ఉండాలి. అప్పుడు చేద్దాంలే అంటే కాదు, ఇప్పటి నుంచి ఉంటేనే. అందుకే చెబుతున్నాడు, నువ్వు వాడివైతే నువ్వు అసలు ఈ క్లాస్లో కూర్చోక్కర్లే. ఎవడివి? డైరెక్ట్ ఐఏఎస్ అయితే నీకు జన్మలో కర్మలోనే వచ్చి ఉంటుంది అది. నువ్వు అటువంటి వాడివి అయితే యదా కామాన్ ప్రజాహాతి, నీ కోరికలన్నిటినీ సర్వాన్ కామాన్, ఒకటి కాదు, ఏ కోరిక కలిగినా ఇది ఎందుకు కలుగుతోంది, దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి, అసలు మొత్తం 3 కోరికల వల్ల నీకు నష్టమే ఉంది, నీకు లాభం అయితే లేదు. ఎందుకని? ఆ వై జంక్షన్లో అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మొత్తం లోయలో పడి వస్తున్నారు. నువ్వు ఏ చిన్న కోరికైనా, నువ్వు పెద్ద కారు పెట్టుకున్నా, నువ్వు చిన్న కారు పెట్టుకున్నా, నానో మీద డ్రైవ్ చేసినా నువ్వు లోయలో పడకుండా ఉండవు. నువ్వు BMW మీద డ్రైవ్ చేసినా నువ్వు లోయలో పడకుండా ఉండవు. అంటే నువ్వు ధనవంతుడివైనా, నువ్వు పేదవాడివైనా, నువ్వు ఏమైనా కూడా ఆ మార్గంలో వెళ్ళావంటే నువ్వు పడతావు. యదా కామాన్ సర్వాన్ పార్థ అన్నాడు. పార్థ అని పిలిచాడు మళ్ళా. అంటే ఏమిటి? నువ్వు పృథ్వీతత్వానికి చెందినటువంటి వాడివి, నువ్వు క్లర్క్వి అని గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఐఏఎస్ ఆఫీసరు కాదు. ఇప్పుడు నువ్వు లంచాలు తీసుకోవడం గనక మొదలు పెడితే, ఆపేయకపోతే నీకు ఆ పోస్ట్ రాదు. సర్వాన్ కామాన్, అన్ని సర్వాన్ అంటే ఫలానా కోరికలే కాదు, అన్ని సమస్తమైన కోరికలు, మనోగతాన్, మనస్సులో పుట్టేటువంటి కోరికలు, బయట తీర్చే కోరికలు కాదు, మనస్సులోనే పుడతాయి కొన్ని. అవి తీరకుండా మనస్సులోనే అడిగిపోతాయి, తీర్చడానికి వీల్లేదు కొన్ని కోరికలు. అలాంటి వాటిని స్వప్న స్థితిలో వాడు తీర్చుకుంటూ ఉంటాడట.
జీవుడికి ఏముందమ్మా పని? ఇదో కల్పించిన ప్రపంచం, అదో కల్పించిన ప్రపంచం. వాడికేం నష్టమే ఉంది. అది ఇది అన్నీ వాడి బాగానే ఉంటాయి. తీర్చుకుంటూ ఉంటాడు. కళ్ళలో పిచ్చి పిచ్చి కళలు చాలా వస్తాయి. ఎందుకంటే జీవుడు తీర్చుకునేటువంటి కోరికలే అవన్నీ. సర్వాన్ కామాన్ ప్రజాహయతి. అవి వదిలేసేయి అర్జున. అవి కళ్ళెం లేని గుర్రాలట. కోరికలు ఎట్లాంటివి అంటే వాడికి కళ్ళెం లేదు. గుర్రానికి కళ్ళెం కావాలి. గుర్రానికి కళ్ళకు గంతలు కూడా కావాలి. గంతలు లేకపోతే ఈ పక్కన ఇట్లా కడతారు. వాటికి ఏ జంతువుకి కట్టారు పాపం. మిగిలిన ఎద్దులకి వాటికి చిక్కెం కడతారు. ఎందుకంటే గడ్డి కనపడితే తింటాయేమో, తినడానికి వీలు లేకుండా మూసి కట్టేస్తారు. కానీ గుర్రానికి మాత్రం రెండు వైపులా కనపడకుండా కట్టేస్తారు. ఇక కనపడకూడదు దానికి కళ్ళెం వేస్తారు. వెనక ఒకడు కూర్చుని దాన్ని పట్టుకుని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లేకపోతే విపరీతమైన వేగంతో పరిగెడుతుంది అది గుర్రం. చాలా వేగంగా పరిగెట్టేటువంటిది గుర్రం. కాబట్టి మనస్సుని ఎప్పుడు గుర్రంతోనే పోలుస్తారు. దానికి కళ్ళెం వేయి అర్జున. ఎప్పుడు కారులో అనేకమైనటువంటి పార్ట్స్ ఉంటాయి. నిజంగా బ్రేక్ అనే పార్ట్ కారు నడవడానికి ఏం పనికిరాదు. బ్రేక్ అనే పార్ట్ కారు నడవడానికి పనికిరాదు. కానీ బ్రేక్ లేకపోతే కారు యాక్సిడెంట్ అవుతుంది. బ్రేక్ లేకపోతే అంటే కారును యాక్సిడెంట్ కాకుండా కాపాడగలిగిన స్థితి ఎవరికి ఉంది? బ్రేక్ ఉంది. కాబట్టి నీ శరీరంలో అన్నిటికీ పని ఉంది. బ్రేక్ అనేది ఒకటి ఉంది. మనస్సు కోరికలకు వెళుతూ ఉంటే దాన్ని ఆపేది ఒకటి ఉంది. అది ఉండకపోతే నీ మనస్సు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో నిన్ను పెడుతుంది. సర్వాన్ కామాన్ మనోగతాన్. అర్జున మనసు సాధన చెప్తున్నాడు నీకు ఇక్కడ. కిందటి శ్లోకంలో ఈ శ్లోకంలో నీకేం చెబుతున్నాడు? సాధన చెబుతున్నాడు. ఎలా నేను సాధించుకోవాలి ఈ పరమాత్మ తత్వాన్ని, నీకు పరమాత్మని ఎట్లా తెలుసుకోవాలో చెప్పాడు. అది నీ సొంతం ఎట్లా కావాలో చెబుతున్నాడు. వాడికి ఏం కావాలో చూడండి ఒకసారి. పసిబిడ్డ నీకెప్పుడు ఆత్మయందు స్థితం అవుతుంది అనే సంగతి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఒక టైం లేదురా నాయన నాకు. ఎప్పుడైతే, అది ఇప్పుడే కూడా కావచ్చు, ఎప్పుడైతే నువ్వు కోరికలన్నిటినీ వదిలేస్తావో, మనోగతాన్, కోరికలు ఎప్పుడూ మనస్సుకే సంబంధం. లోపల ఉండే ఆత్మకు కోరికలు లేవు. సముద్ర జలానికి ప్రెషర్ లేదు. ప్రెషర్ ఎవరికి ఉంది? అలకుంది. సముద్ర జలంకి ప్రెషర్ లేదు, దీనికే ఉంది ప్రెషర్. ఎప్పుడైతే మనోగతం, మనస్సులో ఉన్న కోరికలన్నీ నీకు అబ్జర్వ్ అయిపోతాయో, ఏమీ ఉండకూడదు. అప్పుడు ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞశ్చ తద ఉచ్యతే. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారంటే వాడికి కోరికలే ఉండవు. అంటే వాసన వాడిని ఏం చెయ్యలేదు. బయట నుంచి వచ్చేటువంటి ఇంద్రియాలు చూపించినటువంటి విషయాలు వాడిని ఏం చేయలేడు. అంటే వాడెట్లుంటాడయ్యా? అట్లా ఉన్నవాడు చెప్తాను విను అర్జున. ఒకసారి సముద్రంలో సునామీ వచ్చిందనుకోండి. ఏమైంది? సముద్రానికి ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టం? సునామీ వచ్చింది, సముద్రం బాగా పైకి ఉప్పెనొచ్చింది, పొంగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలే పోతున్నాయి. కట్టడాలంటే ఏవి పోతున్నాయి? ఏవి అసెంబుల్డో, ఏవి పంచభూతాలతో కలయిక కలిగి ఉన్నాయో. అంటే ఆ సునామీ వస్తే ఆ పక్కన ఉన్నటువంటి మేడలు, మిద్దెలు, అక్కడున్న చెట్లు, అక్కడున్న అంటే పంచభూతాలు కాని పదార్థాలు, పంచీకృతమైన పదార్థాలు. మనుషులు చచ్చిపోయినారు, పశువులు చచ్చిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి కదా, కార్లన్నీ కొట్టుకుపోయినాయి. కానీ సముద్రానికి ఏం కాలే, సునామీ వచ్చిన. అట్లాగే ఒక పర్వతం మీద అగ్నిపర్వతం పేలింది, లోపల నుంచి లావా బయటికి పొంగింది. అదంతా చుట్టుపక్కల గ్రామాలంతా ఆక్రమించింది. కొండకేమన్నా అయిందా?
ఏం కాలే, ఏం కాలే, అదేం కాలిపోలే. సునామీ వస్తే సముద్రానికి ఏం కాలేదు కదా. విపరీతమైన గాలి వచ్చేసి సుడిగాలి ఏమెత్తుకుపోయింది? సుడిగాలి వచ్చింది, ఏమెత్తుకొని పోయింది? సుడిగాలి కింద ఉన్న దుమ్ము ధూళి, అక్కడ ఉన్న ఇళ్ళు గుడిసెలు అన్నీ ఆకాశంలోకి ఎత్తుకొని పోయింది. మళ్ళీ ఏం చేసింది? పడేసి. ఇప్పుడు ఆకాశానికి ఏమన్నా అంటుందా? ఏమంటలేదు కదా, ఎవ్వరికీ ఏం కావట్లేదు. అట్లా ఆత్మయందు స్థితి కలిగిన వాడికి ఏదైనా విపరీతాలు జరుగుతున్నాయి అంటే మనోగతాన్ సర్వాన్ కామాన్. నీకు తెలిసిందనుకో, నువ్వు ఇంకా దేనికిరా విజృంభిస్తావు, దేనికిరా దాన్ని రియాక్ట్ అవుతావు? ఆలోచించు. అసలు లేదు, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు. రియాక్ట్ అవ్వడం అంటే ఒట్టి స్పందించడమేనా? ప్రతిస్పందించడం. ఎస్, స్పందనకు ప్రతిస్పందన కదా, యాక్షన్ రియాక్షన్ కదా. అది నువ్వు స్పందించవురా. ఎవడు స్పందిస్తాడు? నామరూపాలు గలవాడు అంటే ఎవరు పాడైపోతున్నారు సునామీ రాగానే? నామరూపాలు ఏవైతే పొందినాయో, ఇల్లు వాకిలి మేడ మిద్దె మనిషి గుర్రం గేదె, ఇవన్నీ నామరూపాలు. అంటే కోరికలు ఏమి రూపాలు పొందుతున్నాయి? మనోగతాన్ కామాన్. అవన్నిటి నువ్వు ఆత్మస్థితంలో ఉంటే, అభ్యాసం చేసావు కదా నేను ఆత్మని అని. ఇప్పుడు ఇవన్నీ ఏం నష్టమైతే అన్నీ ఎక్కడికి పోతాయి చెప్పు? అక్కడే ఉంటాయి. నువ్వు ఇంతకుముందు మామూలు మనిషి అనుకున్నావు కాబట్టి, నువ్వు ఆత్మవని అనుకోలేదు కాబట్టి ఇవన్నీ నీకు కావాలి. సర్వాన్ కామాన్ ఎందుకు కలిగింది నీకు కోరిక? అన్నీ నాకు కావాలి. ప్రతివాడు అన్నీ నాకు కావాలి అనుకుంటాడు. మనమైతే చాలా జాగ్రత్తగా మన లోపల కలిగినటువంటి వాసనలని దాచిపెట్టి మనం ప్రిటెండ్ చేస్తాం, నటిస్తాం. చిన్న బిడ్డకు నటించడం చేత కాదు. మా గురుదేవులు మాకు అట్లా చెప్పారు. నీ పిల్లవాడిని వాడి దగ్గర బొమ్మల దగ్గర వదిలి వాడు ఏం చేస్తాడో నువ్వే కనుక్కో అన్నారు. ఆ పిల్లవాడిని తిరుపతి నుంచి వస్తూ ఆ తిరుపతి దగ్గర వాకిట్లో బొమ్మలు పెడతారు కదా, దేవుడి దర్శనం అయి మనం వాకిట్లోకి వస్తే అక్కడ వదిలేసా పిల్లల్ని. ఒక కారు తీసుకున్నాడు. పోన్లే అది కొనిద్దాం అనుకుంటే గబగబా ఇంకా తీసుకుని అన్ని వాడి చేతికి పట్టినంత కూడా ఇంకా కూడా కావాలంటే ఇంకెవరన్నా పట్టుకుంటా ఉంటే కూడా తీసుకుంటారు. ఎందుకు జీవుడు అట్లా ప్రతిదీ తనకు కావాలని కోరుకుంటున్నాడు అంటే, వీడు ఈ దేహం పరిమితమైన దేహమే నేను అనుకుంటున్నాడు కాబట్టి ఇందులో అవన్నీ పెట్టుకుందాం అనుకుంటాడు. ముందు వాడు ఆత్మగా ఉన్నప్పుడు, పరమాత్మగా ఉన్నప్పుడు వాడు ఈ మొత్తం వాడివే. ఎప్పుడైతే వాడు పరిమితమైన శరీరమే నేను అనుకున్నాడో ఇందులో కించితుడైపోయినాడు. ఇందులో అన్ని వస్తువులు పెట్టుకుని దాచుకోవాలి అనుకుంటున్నాడు వాడికి. అందుకని అవి నాకు కావాలి, ఇవి నాకు కావాలి, ఇవి మనకందరికి కూడా ఆ కోరికలే ఉన్నాయర్రా. మనం పాలిష్డ్గా ఉంటాం కాబట్టి, మనం పెద్దవాళ్ళం కదా, ఎవరేమనుకుంటారో ఇవన్నీ నాకు కావాలని అనుకుంటే అని మనం జాగ్రత్తగా వద్దులే ఒకటి చాలులే అని అట్లా తప్పించుకున్నాం. మనం మోసం చేసుకుంటున్నాం. నిజంగా లోపలికి వెళ్ళి ఆలోచించు. సైకిల్ ఉన్నవాడికి స్కూటర్ కావాలనిపించింది, స్కూటర్ ఉన్నవాడికి కారు కావాలనిపించింది, మోటార్ బైక్ కావాలనిపించింది. చిన్న గుడిసె ఉన్నవాడికి ఒక్క గది ఉంటే చాలను, ఒక్క గది ఉన్నవాడికి ఒక్క గది ఎట్లా చాలుతుందిరా నాయన, 2 బెడ్రూమ్ 2 BHK. తర్వాత ఇంకా కొంచెం కావాలి, తర్వాత ఇంకా కొంచెం కావాలి. ఎన్ని సర్వాన్ కామాన్ అంటున్నాడు భగవద్గీతలో అర్జున. సర్వకామాలు నీకు పోవాలంటే తీరుస్తూ పోతే పోవు అవి. మరి ఏం చేస్తే పోతాయ్యా? నేను మొత్తం ఆ ఉన్నవాడిని నేను అని తెలుసుకుంటే ఇవన్నీ నీ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే సముద్రం దగ్గరికి సునామీ వచ్చి అన్నీ కొట్టుకొచ్చినాయి. ఏమైంది సముద్రానికి? అన్నీ అక్కడే ఉన్నాయి కదా. మేడలు మిద్దెలు అన్నీ సముద్రంలోకి వచ్చేసినాయి. ఎక్కడికి పోయినాయి? అక్కడే ఉన్నాయి కదా. సముద్రానికి ఏం నష్టం లేదు కదా.
ఆలోచించు. సర్వాన్ కామాన్ వదలాలి అంటే అట్లా వదలాలి అర్జున. ఈ ఒకటి తీర్చుకుని వదిలేస్తా, ఆ ఒకటి తీర్చుకుని వదిలేస్తా, నో నో నో. పైగా టెంపరీగా నువ్వు వైరాగ్యం వచ్చినట్టుగా నటించి ఇది వద్దంటే తర్వాత ఏదన్నా మనం అట్లా టెంపరీగా వద్దంటాం అనుకో, అది తీసుకోకూడదు, అది తినకూడదు, అది తాగకూడదు, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చాలా బలంగా అది నిన్ను బంధిస్తుంది. అందుకని అట్లా కాదు, విచారణ చేసి మానుకో, అంతేగాని అట్లా మానుకోవాకు. ఆత్మన్యేవాత్మనా తుష్ట, అప్పుడు నువ్వు ప్రత్యేగాత్మలోనే ఉంటావు అర్జున. నీకు ఈ కోరికలన్నీ నీలో చేరిపోతాయి, నిన్ను ఎవ్వరు ఏం చెయ్యలేరు. నువ్వు కోరికల వెంటపడ్డావో మళ్ళీ నిన్ను వాసన పట్టిస్తుంది, నువ్వు మళ్ళీ ఉండవు. బాగా ఆలోచించు. నువ్వు కొత్తగా ఆత్మను సంపాదించుకోవు. ఆత్మ సంపాదించుకునే వస్తువు కాదు, నువ్వు ఇచ్చేస్తే అది వస్తుంది, అభ్యాసం వైరాగ్యం చెయ్యి అది వస్తుంది అని చెప్తాడు. అట్లా పొరపాటుగా అర్థం చేసుకోవాకు. అది నీ దగ్గర ఉన్నది. అది బీయింగ్, బికమింగ్ కాదు. బికమింగ్ అంటే ఏమిటి? ఇది వస్తే నేను అది పొందుతా. నేను పరీక్ష రాస్తే నేను ఐఏఎస్ క్వాలిఫై అవుతా. అట్లా కాదు అర్జున. రాజుగారికి ఎలాగైతే కొడుకు పుడితే వాడు పుట్టినప్పుడే వాడికి రాజ్యం రెడీగా ఉందో, వీడు రాజ్యం సంపాదించుకోక్కర్లేదు. మనం అందరం రాజులం కావాలంటే ఎంతమందితో యుద్ధం చెయ్యాలి కదా, ఎంతమందినో జయించాలి, ఈ రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. రాజకుమారుడికి అట్లా లేదు. వాడికి బికమింగ్ కాదు, వాడికి బీయింగ్. వాడికి పుట్టుకతోనే వాడికి రాజ్యం ఉంది. వాడు పుట్టగానే వాడు యువరాజు. ఎప్పుడు వాళ్ళ నాన్న వీడికి నేను రాజ్యం చెయ్యను అన్నాడో వీడే రాజు. కొత్తగా కాక్కర్లేదు. అట్లా నువ్వు కొత్తగా నేను ఆత్మనవుతానని అనుకుంటున్నావేమో. నువ్వు అట్లా ఆత్మ అవడానికి వీల్లేదు. నువ్వు ఆత్మ అయ్యే ఉన్నావు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టి. అప్పుడు నువ్వేమవుతావయ్యా? నువ్వు అభ్యాసం వైరాగ్యం ఎందుకు చేయమన్నావు నన్ను? మరి అది లేకపోతే నువ్వు అనాత్మగా ఉన్నావురా నాయన. నువ్వు అభ్యాసం వైరాగ్యం చేస్తే నువ్వు ఆత్మ అవుతావు అని నేను చెప్తున్నా. అంటే నువ్వు ఆత్మవి కావు. ఉప్పు బొమ్మ సముద్రం లోతు కనుక్కోవడానికి పోయి సముద్రం అయిపోయింది అంటే ఉప్పు బొమ్మగా ఉన్నప్పుడు అది సముద్రంగా లేదా? సముద్రంగానే ఉంది. అది ఇది కాకుండా పోలేదు. ఇప్పుడు సముద్రమే అయిపోయింది, అది మారలేదు. అట్లా ఆత్మన్యేవ ఆత్మన, అక్కడ రెండు ఆత్మలు ఉపయోగిస్తున్నాడు. అందుకని చెప్తున్నాను మీకు. నువ్వు కొత్తగా ఆత్మవి ఆత్మవైపోతావు, ఆత్మవి ఆత్మలో సంస్థితం అవుతావు అని చెబుతున్నాడు. నేను ఆత్మనేమిటి ఇంకో ఆత్మలో సంస్థితం కావడం ఏమిటి అంటే లేదురా. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న నీళ్ళ, నా దగ్గర ఒక డిస్టిల్డ్ వాటర్ ఉందిరా, నీ దగ్గర ఉన్న నీళ్లు కొంత కంటామినేటెడ్ వాటర్, నీ దగ్గర కొంచెం మురికి ఉంది. ఆ మురికినంతా నేను తొలగిస్తే ఈ నీళ్ళే అవుతాయి. అంటే ముందు కూడా అవి ఈ నీళ్ళే, అవి కంటామినేట్ అయినాయి. అర్థమవుతుందా? జీవత్వం అనేటువంటి పేరుతో నీ వాటరు కల్మషమైంది. ఎందుకు కల్మషమైంది? నువ్వు నిన్నంతా కుడితి తాగావు కదరా కదా. కుడితి తాగితే ఏమవుతుంది? కల్మషం అయిపోయినావు. ఇప్పుడు కుడితిని తీసేయమంటున్నా నేను. యదా కామాన్ ప్రజాహేతి, అవన్నీ వదిలేస్తే ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు నిన్ను పంపించడానికి నాకేం భయం లేదు. అందుకని ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అప్పుడు నువ్వు తుష్టి పొందుతావు. అప్పుడు నువ్వు జీవాత్మగా ఉండవు. జీవాత్మగా ఎప్పుడు ఉంటావు? దేహం నువ్వు అనుకున్నప్పుడు నువ్వు జీవాత్మగా ఉంటావు.
కోరికల వల్లే నీకు దేహం వచ్చింది, ఒక వాసన వల్ల వచ్చింది కదా, ఏదో ఒక వాసన, లేకపోతే నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఉంటాను? ఆ వాసన తీరిపోతే నేను పరమాత్మనే. ఇప్పుడు నేను బతికుండగానే జీవన్ముక్తుడు కావాలి అంటే నేను ఈ వాసనని ఇప్పుడు తొలగించుకోవాలి. ఎట్లా తొలగించను? విచారణ చేసి తొలగించుకో. దీనివల్ల నాకు ఏ లాభము లేదు, మళ్ళీ మళ్ళీ పుట్టడం తప్ప ఇందులో ఏం ప్రయోజనం లేదు అని తెలుసుకుంటే స్థితప్రజ్ఞస్య తద ఉచ్యతే, వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. అయితే నాకు ఇప్పుడు ఏం కోరికలు లేవండి, నేను స్థితప్రజ్ఞుడినేనా? అర్జున, కాదు నాయన. వాసన, అగ్ని, రుణము, రోగము, శత్రువు, రాగము, వైరము, విషము అనే పదార్థాలు. ఒకటి వాసన. వాసన అంటే స్మెల్ కాదు, కోరిక. నిన్ను ఉత్తేజపరిచేటువంటిది, నిన్ను లేపేది, అది వాసన. చాలా ప్రమాదమైంది అది. అగ్ని, ఇవి రుణశేషం, శత్రుశేషం, రణశేషం. చిన్న ముక్క ఉన్నా కూడా అవి నిన్ను మొత్తం తగలబెడతాయిట. అక్కడ 3 చెప్పారు, ఇక్కడ ఎన్ని చెప్తున్నాడో చూడు. వాసన, అగ్ని, రుణం. కొంచెం అప్పులు ఉన్నాయనుకో, ఆ అప్పు మాకు 10 సంవత్సరాలు మనం పట్టించుకోకుండా ఉంటే అది మళ్ళా ఇంత తయారై మన నెత్తికొస్తుంది. రుణశేషం, రణశేషం. యుద్ధం చేసేవాడు మొత్తం వాడినన్నా చంపాలి, వీడన్నా చావాలి. శత్రుశేషం, వాళ్ళ పిల్లవాడిని ఒక్కడిని బతికిచ్చినా వాడు పెద్దవాడై మళ్ళీ వీళ్ళని చంపుతాడు. అట్లా నీ వాసన శేషాన్ని ఇంత ముక్క ఉంచితే అది నిన్ను ప్రాణం తీస్తుంది. వాసనని సర్వాన్ కామాన్ అని అందుకంటున్నాను అర్జున. మొత్తం కోరికలు వదిలేసి, ఎట్లయ్యా వదలాలి? ఆలోచించు అర్జున. ఆనందం బయట దొరికే వస్తువు కాదు, ఆనందం నీలో ఉంది. నువ్వు అది మర్చిపోతున్నావు. బయటి వస్తువుల వల్ల నీకు ఆనందం వచ్చిందనుకుంటున్నావు, కానీ ఆనందం నీలో ఉంది. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళావు, ఒక నెక్లెస్ చూసావు, అది బాగుంది అనుకున్నావు, దాన్ని తయారు చేసుకున్నావు, లాకర్లో పెట్టావు, పెట్టుకోలే మెళ్ళో, నీకు ఆనందపడ్డావు. ఇప్పుడు నెక్లెస్ వలన ఆనందం వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అర్జున, నీ మనస్సు బహిర్ముఖమై ఆ వస్తువు లభ్యం కాగానే అది మళ్ళీ నీ లోపలికి వచ్చి చేరింది. దాని స్వస్థానంలో అది ఉంది. అందువల్ల నీకు సంతృప్తి కలుగుతోంది. నువ్వు అనుకుంటున్నావు నెక్లెస్ వల్ల నాకు సంతృప్తి వచ్చింది అనుకుంటున్నావు. నెక్లెస్ వల్ల నిజంగా నీకు సంతృప్తి వచ్చినట్లయితే రెండోసారి ఇంకో కాసుల పేరు చూసి మళ్ళీ నీ మనసు బయటికి పోకూడదు. పోతున్నది కదా, నీ అనుభవం చెప్పు. అంటే సంతృప్తి నీకు ఎక్కడ దొరికింది? నీ లోపల దొరికింది, నెక్లెస్లో దొరకలేదు. నువ్వు దానివల్ల వచ్చిందని అనుకుంటున్నావు. అట్లా నీ భార్య బిడ్డల వల్ల, నీ ధనం వల్ల నీకు సంతృప్తి రావటం లేదు. వాటి వెంటబడ్డ నీ మనస్సు మళ్ళీ స్వస్థానానికి వచ్చింది. అవి లభ్యమైన తర్వాత దాని చోట్లోకి అది వచ్చింది. అక్కడ నీకు సంతృప్తి కలుగుతోంది. కాబట్టి నీకు ఆనందం ఎక్కడుంది అంటే బయట దొరికే వస్తువు కాదు, ఆనందం నీ లోపలే ఉంది. మరి నా లోపల నా ఆనందం నాకెందుకు కనపడలేదయ్యా? అది మరుగున పడిందిరా నాయన. మరి నన్నేం చేయమంటావు? ఆ అడ్డం తీసేసుకోరా. పాలను మీగడ కప్పేసింది, మీగడ తొలగించు. నీటిని పాచి కప్పేసింది, పాచిని తొలగించు. నిన్ను అజ్ఞానం ఆవరించింది, అజ్ఞానం తొలగించు. దేంతో తొలగించాలి? జ్ఞానంతోనే తొలగించాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానమే కావాలి. నువ్వు ఆత్మని సంపాదించానంటున్న ప్రయత్నం చేయవాకు. డబ్బులు సంపాదించినట్టు ఆత్మ సంపాదించేది కాదు, అది నీ దగ్గర ఉంది. మరి నీకు ఎందుకు కనపడటం లేదు? అది కనపడదు అంతే. ఏం అడ్డం వేసుకున్నావు? నీ కోరికలు అడ్డం వేసుకున్నావు. ఏం కోరిక? నామరూపాలు జరిగాయి. నువ్వు అంటున్నావే, నువ్వెవడరా అని అడిగితే
వెంటనే ఏమంటావు? నేను ఫలానా వాడినండి. ఫలానా అంటే నాకు తెలియలేదు. నీ పేరు చెప్తావు ముందు. ఎవర్రా ఆ పేరు గల వాడు? ఎవడు నాకు పరిచయం అనట్లేదు. నేను ఫలానా వాడి కొడుకునండి. వాడెవడికో వీడి కొడుకు. నీ ఐడెంటిఫికేషన్ చెప్పరా నాకు అంటే వాడి ద్వారా నేను వీడి నీ పరిచయం అంటావు. అంటే నీకంటూ నీకు ఐడెంటిఫికేషన్ లేదు. నువ్వు ఎవడిదో పెట్టుకు తిరుగుతున్నావు. నువ్వు మెడలో వేసుకుంటావే, ఏం వేసుకుంటున్నావు చెప్పు? దాంట్లో ఏముంది? పరమాత్మ ఉందా ఎక్కడన్నా? నీ నామరూపాలే ఉన్నాయి కదా. వచ్చిందేమో నీవా, చెప్తున్నదేమో ఆ నామరూపాలా. అంటే నీకు ఫండమెంటల్గా నువ్వు దెబ్బతిన్నావు కదా. నీకు నీకు ముందే తెలియలేదు అసలు. అంతే కదా. ఎవడైనా నిన్ను నువ్వెవర్రా అని అడిగితే నేను స్వరూపని అంటున్నావు కానీ నేను పరమాత్మని అనలేకపోతున్నావు కదరా. అహం బ్రహ్మాస్మి అను. గట్స్ లేవు నీకు, ధైర్యం లేదు అహం బ్రహ్మాస్మి అంటానికి. అందుకే శాస్త్రం అంటోంది, ఏది నిన్ను అహం బ్రహ్మాస్మి అననీయకుండా అడ్డుపడుతున్నదో అది తొలగించుకోరా అభ్యాసం చేసి. ఇంతకంటే ఇంక ఏం చెప్తాడే సాధన? నిన్నేమన్నా ధ్యానం చేయమన్నాడా, మంత్రజపం చేయమన్నాడా, జపమాలు తిప్పమన్నాడా, సంధ్యావందనం చేయమన్నాడా, యజ్ఞం చేయమన్నాడా, యాగం చేయమన్నాడా, పుత్రకామేశ్వరం చేయమన్నాడా? ఏం చేయొద్దు. నువ్వు గుర్తించుకోరా నాయన. ఇన్ని రకాలుగా నీకు చెప్తే నువ్వు గుర్తించుకోలేకపోతే, అర్జున నేనేం చెప్పలేను, ఏదో చూస్తా ఠాకూరు నీ ఇష్టం పో, ఏమన్నా రావుకో అన్నాడు, తిట్టాడు. ఎందుకంటే మనస్సులో ఇచ్ఛ, మాలిన్యం ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయో నీకు చెప్తున్నాడు. ఒరే నువ్వు నేను ఇప్పుడు ఒక ఎద్దు బండిలో ప్రయాణం చేస్తున్నాను అనుకో. ఏం చేస్తాను? నా ఎద్దు బండిలో మా ఇంట్లో ఉన్న తట్ట బుట్ట అన్నీ కూడా చేరుస్తాను. నేను ఒక్కడే కూర్చోను. నా సామానంతా నా ఎద్దు బండి చేస్తున్నాను. నేను కారులో పోతున్నాను అనుకో, ఇంకా కొంచెం మంచివి అంటే మరీ తట్టా బుట్టా పెట్టుకోను. నేను కారు కదా పోతున్నాను, కొంచెం మంచి సామాన్లు, మొత్తానికి నా సామాన్లు అన్లిమిటెడ్, కారు పట్టినంత నేను దోసేస్తాను. నేను ఫ్లైట్లో పోతున్నాను అనుకో, వాడు 23 kgs అని వాడు లిమిటేషన్ పెట్టాడు. ఆ 23 kgs పెట్టుకుంటా. ఎక్కువ పెట్టుకుంటే వాడు ఒప్పుకోడు. ఆ 23 kgs కూడా నాతో రాకూడదు. కార్గోలో నా వెనక వస్తాయి, నా సామాన్ నా వెంటే వస్తాయి. కానీ వస్తాయి. నేను ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళాలనుకో, ఒకవేళ నేను వెళుతున్నా స్పేస్లో, స్పేస్ షిప్లో నేను వెళ్ళాలనుకున్నాను రా. విమానంలో అంటే 23 kgs అన్నా అలౌ చేస్తున్నాడు వాడు. నేను స్పేస్ షిప్లో వెళ్ళాలి. వాడు నా చేతిలో పర్సు కూడా దానిగాడు. ఆ పర్సులో నాకు మంచినీళ్ళు ఉన్నాయిరా నాయన, ఆ బాటిల్ నా వేడి నీళ్ళు నేను తాగాలి, ఈ బాటిల్ పెట్టుకుంటా. నీ బాటిల్ ముందు అక్కడ పారేస్తే నువ్వు ఒక్కదాని వస్తే ఇక్కడ ఎక్కిస్తా. పైగా స్పేస్ షిప్లో నన్ను యాసిటీస్ ఎక్కించాడు. ఇప్పుడు పోయి నన్ను ఎక్కించరా అంటే, నన్ను అందులో అంత పైకి పోతే నేను మరి కళ్ళు తిరిగి వస్తే, అందుకని నన్ను ఇక్కడ అభ్యాసం చేయిస్తాడు వాడు. రోజు ప్రాక్టీస్ అట్లా ఆడిదే. అంత అంత వేగంతోనే తిరిగేది. నా ఏ జోన్లో ఉన్నా పెట్టని, నేను అక్కడ ఎట్లా ఉండాలో ఇక్కడ అట్లా నన్ను తిప్పుతాడు. నాకు ప్రాక్టీస్ చేయిస్తాడు. నా దగ్గర ఏ వస్తువుని రానివ్వడు. మరి స్పేస్లోకి వెళితేనే వాడు నన్ను వస్తువులు తీసుకురానియటం లేదే. నేను ఆత్మలోకి వెళతానంటే నా మనస్సులో ఇన్ని కోరికలు, ఇంత తట్ట బుట్ట గాడిద బరువు పెట్టుకుంటే నన్ను రానిస్తాడా వాడు? ఆలోచించు. నువ్వుగారా, నీవు నేను ఒకటే. తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడు నీకు అదే చెప్పాను రా నేను. నువ్వు ఇవన్నీ తగిలించుకుని నీ వెనక తోక పెట్టుకొచ్చావు కాబట్టి తోక తీసేదిరా. నీ సర్వాన్ కామాన్ నీ తోక, అది వదిలేయి.
అది వదిలేసిరా. వస్తే నేను నిన్ను నా అంతవాణ్ణి చేస్తా, నేనే అయిపోతావు నువ్వు. అప్పుడు నిన్ను స్థితప్రజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞలో స్థితమైన వాడు. ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. శృతి చెప్పింది. శృతి చెప్పిన మిగిలినవన్నీ నీ డేటాబేస్లోంచి డిలీట్ చేసేయమన్నా. శృతి చెప్పిన ఈ ఒక్క వాక్యం నీ డేటాబేస్లో ఎక్కించుకోమన్నా. నీ ఇష్టం, చూసుకో. అంతేగాని నువ్వు అన్నీ నేను ఎక్కించుకుని నావన్నీ తీసుకుని నీ దగ్గరికి వస్తాను అంటే అట్లా పోయేది. విమానంలో వెళ్ళే వాళ్ళలాగా స్వర్గానికో నరకానికో పోయిరా. నీ ఇష్టం, ఎన్నిసార్లైనా తిరుగు. నీ మూట నీతోనే వస్తుంది. ఇక్కడ మూట తేవడానికి వీలు లేదు. అంతే కదా, మూట తెస్తుంటేనే కదా స్వర్గాన్ని నరకం పోతున్నాం మనం. మరి నువ్వు విమానం ఎక్కుతావా, స్పేస్ షిప్ ఎక్కుతావా? ఆలోచించుకో. దుఃఖేషు అనుద్విగ్నాన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిధీర్మునిరుచ్యతే. వాణ్ణి ఎవరినెట్లా అంటారంటే దుఃఖేషు అనుద్విగ్న మనాహ. ఆ కోరికలన్నీ నీకు పోయినయి అనంటానికి నాకు గుర్తు ఏమిటంటే, దుఃఖం వస్తే నువ్వు ఏమాత్రం చలించకూడదు, ఏమాత్రం చలించకూడదు. ఓ నా కష్టం వచ్చిందో అని ఏడిస్తే, ఒరే నాయన నీకు ఇంకా ఉన్నాయిరా. సుఖేషు విగత స్పృహ. నీకు సుఖం వస్తే వచ్చిందన్న ఇది కూడా ఉండకూడదు. అది ఎట్లా ఉంటుందండి? సుఖం దుఃఖం వస్తే ఎమోషనల్ కాకుండా నేను మనిషిని ఎట్లా? నువ్వు మనిషివని నేను చెప్పానా? మనస్సున్నవాడికి అవన్నీ. నీకు మనస్సే లేదురా పిచ్చివాడా. అంటే నేను పిచ్చోడినా? పిచ్చోడి కాదు. మనస్సును అభ్యాసం చేసి కోరికల నుంచి లాగేసి దానికంటే అన్యం ఎవడు లేడని నిర్ణయించుకున్నవాడివి నువ్వు. నీకు సుఖ దుఃఖాలు నీకు ఉద్విగ్నత కలిగించకూడదు. అట్లా కలిగించకుండా ఎట్లా ఉంటాయి అంటే చెప్తున్నాడు, అనుద్విగ్న మనాహ. మనోధర్మాలు మనోధర్మానికి అతీతమైపోతే అట్లా ఎట్లా అతీతం అవుతాను అర్జున? ఒక విమానం ఉందిరా, విమానంలో నువ్వు ఎక్కావు. ఎక్కినప్పుడు ఎక్కడున్నాము మనం? కిందే ఉన్నాం కదా. విమానంలో మనం ఎక్కుతున్నప్పుడు విమానం నేల మీదే ఉంది. ఎక్కిన తర్వాత నువ్వు విమానం పైకి వెళ్ళిపోతున్నది. ఏ లెవెల్ దాటింది? గ్రౌండ్ లెవెల్ దాటింది. ఇంకా కొంచెం అది ఇట్లా పైకి పోయింది. ఇంకా పైకి పోయి మేఘాల లెవెల్ దాటింది. అక్కడ విమానం పోతున్నది. ఆ పోతున్న విమానం కింద మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలు వర్షిస్తున్నాయి. విపరీతమైన ఎండ వస్తోంది, వర్షం పడుతోంది, ఎండ వస్తోంది కదా. మేఘాలు అటు ఇటు చెలిస్తూ అడ్డం వస్తున్నాయి. నీ ఫ్లైట్కి ఏమన్నా అడ్డం వచ్చినాయా? అవి ఫ్లైట్ దగ్గర ఎవరైనా, మనం రైల్లో పోతూ ఉంటే రైలు కిటికీలకి వర్షపు జల్లులు కొట్టి టపా టపా కొడుతుంది. అట్లా విమానంలో కొడుతుందా? కొట్టదు. ఎందుకని? అక్కడ వర్షం లేదు. వర్షపు లెవెలు నువ్వు దాటి వెళ్ళావు. అక్కడ వెళ్తున్నది నీ ఫ్లైట్. ఇప్పుడు వాన కింద కురిస్తే నీకెంత, కురవకపోతే ఆ వాన నిన్ను తడపగలదా? ఎటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడో చూడు. సుఖదుఖాలు నీకేమీ అనిపించవు నువ్వు ఆ స్థితిలో ఉంటే అని చెప్తున్నాడు కదా. ఎట్లా దాన్ని ఏమీ అనిపించవంటే దుఃఖేషు అనుద్విగ్నమనాహ. ఇక్కడ నువ్వు అభ్యాసం చేసావు, ఇవన్నీ వదిలేసావు. వదిలేసి నువ్వు ఆత్మన్నేవ ఆత్మనాతుష్ట అన్నావు. అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కావు, గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వెళ్ళావు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వర్షము కానీ మేఘాలు కానీ ఇంకా నిన్ను సూర్యరశ్మి కానీ నిన్నేం చెయ్యలేదు. అక్కడికి వెళితే నీకేం ఉండదు. ఈ కింద వాతావరణం నిన్ను బంధించలేదు. అట్లా మనో లెవెల్ దాటావు, మనస్సు అతీతంగా ఉన్నావు, మనోధర్మానికి అతీతం అయిపోయినావు. మనోధర్మానికి ఎప్పుడు అతీతం అవుతాను నేను? మనస్సు చేసే పని ఏమిటి? సంకల్పం వికల్పం. మనస్సుకి ఏమిటి పని? సంకల్పం చేయటం. ఈ పని జరుగుతుందా? ఏం జరుగుతుందిలేబ్బా, ఇవాళ క్లాస్కి వెళదామా? ఏం పెడతాలేబ్బా,
అయ్యో వెళ్ళరా, ఏదో చెప్తారు 2 ముక్కలు వినరారా నాయన. ఏం వెళ్తానే అబ్బా, నాకు చాలా పని ఉంది, 40 మైళ్ళు వెళ్ళాలి, ఎవరు వెళ్తాడు. ఏమోలే, రోజు ఒక రోజు క్లాస్ ఉంటే మనకి ఏమన్నా వస్తుందా పెడుతుందా అంటే రకరకాలు చెప్తున్నది నీకు. అది ఒకటి చెప్పడంలే. నాకైతే నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, నేను చెప్పేదాన్ని కాదు కానీ నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, ఎందుకే నీకు పావు తులం బంగారం వస్తుంది, ఎందుకు ఊరికే హైదరాబాద్ పోతామని. 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రోజుల్లో 200 రూపాయలకి బంగారం తులం. ఇందాక మీరు 62 రూపాయలు అన్నారంటే నేను చదువుకుండే రోజుల్లో 62 రూపాయలు. 200 రూపాయలకు తులం బంగారం వచ్చే రోజుల్లో నేను 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని మా గురువుగారి దగ్గరికి క్లాస్కి వెళ్ళి వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు, ఎందుకు నీకు అనవసరంగా పావు తులం బంగారం వస్తుంది ప్రతి ట్రిప్పు, నీకు వేస్ట్ కదా. నాకేం వేస్ట్ కాదు, నాకు చాలా లాభమే వచ్చింది. అమ్మా నాకు అసలు అవసరమే లేదు, నా కేజీ బంగారం ఎందుకు కదా. బంగారం గడ్డిపోస 2 నాకు సమానమే, నాకు అవసరమే లేదు. నేనేమన్నా పెట్టుకోవాలనుకో వాళ్ళే తీసుకొస్తారు, నా మెళ్ళో పెడతారు, వాళ్ళే చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళే తీసుకుపోతారు. నాకెందుకు. నేను పెట్టుకుంటే చూడాలి అని మీరు అనుకున్నారనుకో, మీరే తీసుకొస్తారు, మెళ్ళో పెడతారు, వాళ్ళే ఏవో చీర తెస్తారు, అమ్మ ఇది కట్టుకోండి అంటారు, మంచిది నాయన కట్టుకుంటా అంటారు. కట్టుకున్న తర్వాత అమ్మ ఇది మీ ప్రసాదం అంటారు, తీసుకోండి. కట్టుకోకపోయినా బాధ లేదు, కట్టుకున్నా బాధ లేదు. ఎందుకంటే నేను ఫ్లైట్లో పైన పోతున్నా, కింద వర్షం వస్తే నాకేమిటి, ఎండ వస్తే నాకేమిటి, మేఘాలు పడిపోతే నాకేమిటి, మేఘాలు అడ్డు వస్తే నాకైతే అడ్డు రావటంలే మేఘాలు. అర్జున ఆ స్థితి ఉంది నాయన అని చెబుతున్నాడు. అటువంటి వాణ్ణి స్థిత ధీర్ ముని రుచ్యతే, వాణ్ణి ముని అంటారు. వాడు మాట్లాడినా అది మాట్లాడిన దాని కింద లెక్క రాదు. వాడు మౌని. ముని అంటే మౌని. కొంతమంది మౌనిక అని పేరు పెట్టుకుంటారు, పిల్లలకి మౌని అని పిలుస్తుంటారు. ఊరి వీళ్ళెన్నో మౌనిలైనారా అని నేను అనుకుంటూ ఉంటా. ఆ పదానికి అర్థం తెలుసునా, తెలియకుండా వాళ్ళు అట్ట పెట్టుకుంటున్నారే. ముని అని వాణ్ణి అంటారు. స్థిత ధీహి, ధీ అంటే బుద్ధి. బుద్ధి ఎక్కడుంది అంటే స్థిత, అది గతిలోకి పోలే, అది గతిలోకి పోలే. గతిలో పోతేనే అది మనస్సు అవుతుంది. మనస్సు అయితేనే సంకల్పం వికల్పం చేస్తుంది. సంకల్పం వికల్పం 2 నీలో ఉన్నాయి. నీకు అడ్డం నీ పెళ్ళాం పిల్లలు కాదు, అది గుర్తుపెట్టుకో. నీకు అడ్డం ఏమిటి, నీ మనస్సు. సంకల్పం వికల్పం చేస్తున్నది అది, అదే సంకల్పిస్తుంది. అది కాదులే, కాదులే అని కూడా మళ్ళీ అదే చెప్తుంది. గమనించు దాన్ని. శరీరము అది ఎప్పుడు దేని వైపు అది గెలుస్తుంది. ఒకటి గెలుస్తుంది. ఇద్దరెప్పుడు 2 పార్టీల వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్న గెలవరు కదా, ఒకళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళ వైపు ఈ శరీరం పెడుతుంది. అంటే గెలిచిన వాడి అంటే క్లాస్కి వెళ్ళొద్దు అని చెప్పిందనుకో, అది గెలిచిందనుకో, ఇవాళ శరీరం గప్చిప్గా హాయిగా ఇంట్లో కూర్చుంటుంది. వెళ్ళు అన్నది గెలిచిందనుకో, ఎంత కష్టమైనా అది వెళుతుంది, ఏం బాధ లేదు దానికి. ఒక్కొక్కసారి మనసు ఇంకోటి ఏం చేస్తుందంటే, శరీరాన్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అక్కడికి పరిగెత్తిస్తుంది. ఇది అక్కడికి పోతుంది, దీన్ని ఇక్కడ పెడుతుంది. పాప ఈ పిచ్చి ముండ అట్లాగే కూర్చుంటుంది. సరే నన్ను ఇక్కడ కూర్చో, దీనికి ఏం బుర్రకెక్కదు. ఎందుకంటే అది లోపలికి అది వెళ్ళిపోయింది కదా. అది అక్కడన్నీ చుట్టబెట్టుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. ఏం లాభం లేదు. అందుకే కబీర్ అంటాడు, మాలాతో కరిమే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనుమాతో 10 దిశ ఫిరై యహతో సిమరిన నాహి అంటాడు. మాలాతో కరిమే ఫిరై. మనం పొద్దున కూడా చూసాం, ఒకటి మాల పెట్టుకొని ఇట్లా 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 ఇట్లా. ఏందిరా మాల పెట్టుకొని చేస్తున్నది నువ్వు? చేతిలో జపమాల ఎందుకు? రోడ్లో డాక్టర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ జపమాల ఎందుకు నీకు చేతిలో? ఇది పుణ్యం వస్తుందా? నోటితో మళ్ళీ మంత్రం కూడా చెప్తుంటాడు, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఏంది హరే రామ హరే రామ? ఇంత పిచ్చివాడు.
మనువాతో దశ దిశ భిరై తిరుగుతుంటుంది. ఏహతో సిమరిన నాకు స్మరణ చేస్తున్నా అనుకుంటున్నావేమో భగవంతుణ్ణి, ఏం స్మరణ చేయటం లేదు. దుఃఖే శ్వనుద్విగ్మనాహ, నువ్వు ఏదైనా చేస్తుంటే అనుద్విగ్నం అవుతుంది, ఉద్విగ్నం అవుతుంది నీ మనస్సు దుఃఖం వచ్చినప్పుడు. సుఖేషు విగత స్పృహ, సుఖం వచ్చినప్పుడు సైలెంట్గానే ఉంటుంది. దానికి సుఖ దుఃఖాలు రెండు సమానమే. వీతరాగ భయ క్రోధ, భయము, అనురాగము, క్రోధము ఇలాంటివన్నీ మనోధర్మాలు. నువ్వు మనస్సు లెవెల్ దాటితే ఈ ధర్మాలన్నీ నీకేం పనిచేయవు అర్జున. అలా ఉన్నప్పుడు నిన్ను స్థితధీ ఉంటేనే ముని అనాలి. వాణ్ణి ముని అంటారు. లోకులు ఎట్లంటారు వాణ్ణి ఎట్లా గుర్తిస్తారు అంటే ఇట్లాంటి వాడిని గుర్తిస్తారు. లేకపోతే ఓ అని ఏడిచాడు అనుకో, కష్టం వచ్చేప్పటికి ఓ అని ఏడుస్తాడు. లేకపోతే ఎవరినైనా పట్టుకుని 4 చావు కొడతాడు. ఇవన్నీ మనస్సు ధర్మాలు. ఆ ధర్మాలు చేసేవాడిని అనడు. నువ్వు సాధన చేసి అట్లా తయారైతే నువ్వు కూడా ఇట్లాగే అవుతావు అర్జున. అప్పుడు నిన్ను కూడా ఇదే అని పిలుస్తారు. లేకపోతే ఇప్పుడు నీలాగే ఉంటారు. ఇప్పుడు వేడి ఇలాగేమిటి విషాదంలో పడి ఏడుస్తున్నాడు. అర్జునుడికి విషాదం ఎందుకు కలిగింది? మనోధర్మం లెవెల్లో ఉన్నాడు వీడు. వీతరాగ భయక్రోధం కాలేదు, రాగం ఉంది వీడికి, ద్వేషం కూడా ఉంది. రాగం ఉంటే భీష్మద్రోణాదులు చస్తారని వాళ్ళ మీద రాగం, ద్వేషం కౌరవుల్ని చంపే తీరాలి అని వాళ్ళ మీద ద్వేషం. లేకపోతే యుద్ధభూమికి ఎందుకు వచ్చావు? ఎందుకు పాశుపతాస్త్రం అవన్నీ సంపాదించుకున్నావు? ముందే అక్కర్లేదు పో నాయన, మీరంతా రాజ్యం తీసేసుకోండిరా అని ఎందుకనలేదు? నువ్వు మనస్సు లెవెల్లో ఉన్నావు. అర్థమవుతుందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.